సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి బైబిల్ స్టడీలో మనం కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకునక మునుపు వాటి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం 25 నుండి కలిసి ఉండి 27 వచనాల వరకు మనం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27 వచనాల వరకు కలిసి ఉండి అందరం కలిసి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైన నాటిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మనం చూస్తున్నటువంటి మాట, ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే మహిమగల సంఘము. ఏం ధ్యానిస్తున్నామండి? మహిమగల సంఘం. సో మహిమగల సంఘమును గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పటికీ మహిమగల సంఘం గురించి మనం ధ్యానిస్తూ వచ్చినట్లయితే ఒక మహిమగల సంఘము అంటే నలుగురు స్త్రీల యొక్క 4 పునాదుల మీద మహిమగల సంఘం అన్నది కనబడుతున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. సో మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. రెండో స్త్రీ ఎవరు? సంఘం. పాపంలో పడిపోయిన అవ్వని సంఘంగా తన సర్వరక్తం ద్వారా కడిగి సంఘము చేయబడిన అనుభవం. సంఘం ఏం చేయబడుతుంది ఇప్పుడు? సంఘము తర్వాత ఇశ్రాయేలుకి సూచనగా ఉన్నటువంటి స్త్రీని చూస్తున్నాం. అటు పిమ్మట అదే కననై ఉన్న స్త్రీ అంటే అక్కడ కనబడుతుంది మరి ఇశ్రాయేల్ యొక్క సూచనగా. తర్వాత గొర్రెపిల్ల భార్య. ఈ 4 స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క చివరి అర్థంలో మీకు అర్థమయ్యేది బైబిల్ స్టడీ అసలు ఎక్కడి నుంచి ఆడికి వచ్చింది అన్నది. అవ్వ దగ్గర నుండి తిరిగి మళ్ళీ అవ్వ దగ్గరికి వచ్చింది బైబిల్ స్టడీ. ఎక్కడి నుండి? అవ్వ దగ్గర నుండి మొదలయ్యి తిరిగి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ అవ్వ దగ్గరికి వచ్చింది. అదేంటి? చెప్పండి. అవ్వ దగ్గర నుండి మొదలై తిరిగి అవ్వ దగ్గర రావటం ఏంటి? సో అదే మరి వర్తమానం అంటే అయ్యే. ఆది కాండంలో 2వ అధ్యాయంలో అవ్వ ఎలా ఉంది? దేవుని ద్వారా సృష్టించబడిన అనుభవంలో ఉంది. అవునా? దేవుని ద్వారా నిర్మాణం చేయబడిన అనుభవంలో అవ్వ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం ఎరగలేదు, సిగ్గెరగని వారుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని మహిమతో నింపబడి ఉంటారు. ఇప్పుడు చూడండి, దేవుని మహిమతో నింపబడిన అవ్వ మళ్ళీ అక్కడేం కనపడుతుంది? అవ్వ దగ్గర అవ్వను పాడు చేయడానికి వచ్చింది ఎవరు? సర్పం. మెయిన్ సాతానుడు ఒక్కడే, కానీ ఆయా కోణాల్లో ఆయా పాత్రలో వాడుకుంటూ వస్తున్నాడు ప్రజల్ని. సో మరలా మనం ప్రకటన గ్రంథం చూసినట్టయితే 12వ అధ్యాయంలో ఘట సర్పం గురించి చూస్తున్నాం. ఆది సర్పం అని రాయబడుతూ వచ్చింది. ఆది సర్పం అంటే ఎవరు? ఆదిలో ఉన్న సర్పమే మళ్ళీ అక్కడ కనపడుతుంది. ఆదిలో ఉన్న సర్పం ఎవరు? మనుషుల్ని మోసం చేసి దేవుని మహిమను కోల్పోయేటట్టు చేసిన సర్పం. ఇప్పుడు ఇదే సర్పంతో మనం యుద్ధం చేయబోతున్నాం మరలా. మీకు అర్థమవుతుందండి? ఏ ఆది కాండంలో అయితే 3వ అధ్యాయంలో అవ్వని పాపంలో పడవేసిందో సర్పం యొక్క అనుభవంలో సాతానుడు అదే సర్పంతో అదే సాతానుడితో పరిశుద్ధులు యుద్ధం చేయబోతున్నారు. అర్థమవుతుందండి? దీని గురించి చదవాలంటే ఈ బైబిల్ స్టడీ ఇప్పుడే చెబితే మీకు అర్థం కాదు. వన్ బై వన్ సీక్వెన్స్ తీసుకొస్తే, అందుకే నేను చెప్పి బైబిల్ స్టడీ యొక్క కాలము పరిమితి అంటే మినిమం 6 years పట్టింది, 6 సంవత్సరాలు. అప్పుడే అయ్యేది కాదు. ఇది అంత లోతుగా ఉంటుంది బైబిల్ స్టడీ. మొదట అవ్వ దగ్గర ఉన్న మహిమని సాతాను పోగొట్టాడు. తిరిగి ఆ మహిమతోనే మరలా ఆ మహిమ కలిగిన అనుభవంలోనే మళ్ళీ సాతానుతో మనం యుద్ధం చేస్తాం. ఏ మహిమనైతే సాతానుడు పోగొట్టాడు, దేవుని మహిమను పోగొట్టాడు సంతోషిస్తుందో ఆ మహిమతోనే మరలా మనం ఏం చేయబోతున్నాం? సాతానుతో యుద్ధం చేయబోతున్నాం. ఆ సర్పంతో మరలా యుద్ధం చేయబోతున్నాం. సరే,
ఆ సర్పం గురించి అవన్నీ ఇప్పుడు చదివితే సర్పం ఏంటి అదేంటి ఇదేంటి అని మైండ్లో అసలు వాళ్ళు వాక్యానికి మన బుర్ర తక్కువ, ఇంక ఇవన్నీ చదివితే అసలే గుర్తుండదు. సో గుర్తున్నంత వరకు మాటలు ఏంటంటే ఇక్కడ చూసేటటువంటి మాటలు ఏంటంటే వాక్యం ఏంటంటే మహిమగల సంఘం. సో ఈ మహిమగల సంఘముగా నలుగురు స్త్రీలను మనం చూస్తున్నాం. మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. రెండు పాపంలో పడిపోయిన స్త్రీని సంఘముగా తన స్వరక్తం ద్వారా కడుక్కున్నాడు. మొదటి స్త్రీ అవగానపడుతుంది, పాపంలో పడిపోయిన ఆ పాపంలో పడిన ఏదైనా సరే అవగానపడుతుంది బైబిల్లో. రెండో స్త్రీ ఎవరంటే సంఘం కనపడుతుంది. మూడో స్త్రీ ఎవరంటే కరణయున్న స్త్రీ కనపడుతుంది. నాలుగో స్త్రీ ఎవరంటే గొర్రెపిల్ల యొక్క భార్య కనపడుతుంది. ఆ పాటల పుస్తకం మొత్తం చించేయద్దు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే గొర్రెపిల్ల యొక్క భార్య కనపడుతుంది. సో వీటన్నిటి యొక్క అనుభవాలు అంటే వీటన్నిటి ఈ వాక్యం యొక్క అనుభవాలు చూస్తున్నట్టయితే సారాంశం ఒక్కటే. ఏంటో ఒకటంటే చివరికి సాతాన్ని ఓడించేది మనమే. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. అది. సో దీని గురించి వివరణ కొరకై ఆయా బైబిల్ అన్నది ప్రతి వచనానికి మరొక చోట లింక్ ఉండిద్ది, మరొక వచనానికి ఎక్కడ లింక్ ఉండిద్ది. బైబిల్ అంటే అదే. కానీ మనం అర్థం చేసుకోవాలంటే తీసే మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ గురించి చాలా టైం పట్టింది. అందుకే నేను చెప్తున్నా కదా, ఈ బైబిల్ స్టడీ యొక్క అనుభవం జ్ఞాపకం చేసుకోవాలంటే 6 సంవత్సరాలు మినిమం పట్టింది. దీని ఇంట్రడక్షనే 6 నెలలు పట్టింది మనకి. ఎన్ని నెలలు? దాని గురించి అసలు ఆరంభం చూడటానికి 6 నెలలు పట్టినప్పుడు ఇంకా దాని గురించి పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా 6 సంవత్సరాలు వేచి ఉండాల్సిందే. అయితే దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాటను చూస్తున్నాం, మహిమగల సంఘము. ఏం సంఘం అండి? మహిమగల సంఘం. సో ఈ మహిమగల సంఘం గురించి ఇప్పటికే ఈ యొక్క బేస్ పునాదుల గురించి అవ్వ గురించి చూసాం, తర్వాత సంఘముల గురించి చూసాం, తర్వాత కననయన స్త్రీ గురించి. ఇప్పటికే కననయన స్త్రీ గురించి 7 విషయాలు చెప్పండి. మొదటి మాట ఏంటి? మొదటి మాట కననయన స్త్రీ గురించి. ఆ రాసుకున్న పుస్తకాలను చూసి చదవండి, నా మొహం చూస్తే కుదరదు. మొట్టమొదటిగా కననయన స్త్రీ ఏం చేసింది, ఆమె ఎలా ఉంది అని అంటే కననయన స్త్రీ గురించి 7 విషయాలు. మీరు ఇంకా రాసుకో అవసరం లేదు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూస్తే అర్థమైపోయింది. మొట్టమొదటిగా ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. 2 ఆమె పాదముల కింద నక్షత్రములు ఉన్నాయి. 3 ఆమె పాదముల కింద చంద్రుడు ఉంటాడు. 3 ఆమె శిరస్సు మీద 10 నక్షత్రం ఉన్నాయి. 4 ఆమె గర్భవతిగా ఉంది. 5 ఆమె కనబోతుంది. 6 ఆమె ప్రసవవేదన పడింది. 7 ప్రసవవేదన పడుతుంది. ఇంకా ఆమె సంతోషిస్తుందా? సరే. అయితే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఈ 7 విషయాల్లో ఇప్పటికే మనం ఎన్ని విషయాలు, ఈ 7 మాటలు ఈ చూసే స్త్రీ గురించి 7 విషయాలు. దీంట్లో 7 విషయాలు ధ్యానించాలంటే దాదాపు చాలా టైం పట్టింది మనకి. దాంట్లో మొదటి కోణాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటి మొదటి మాట అని అంటే ఏంటి? 7 విషయాల్లో మొదటి విషయం ఏంటి? 7 విషయాల్లో మొదటి మాట ఏంటి? ఇప్పుడు చూశారు కదమ్మా 7 విషయాలు ఇప్పుడు చెప్పారు కదా, కననయన స్త్రీ గురించి 7 విషయాలు. దాంట్లో మొదటి మాట ఏంటి? సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీనిగా చూస్తున్నాం. సో ఈ సూర్యుడు అంటే ఎవరంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలకి మూల పురుషుల గురించి చూస్తున్నాం, లేదంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలకి ముందు ఉన్నటువంటి వారిలో మొదటి వ్యక్తి ఎవరు? నేను కింద నుంచి చెప్పా గత వారం, మీకు అర్థం కావాలని కింద నుంచి తీసుకెళ్ళా, పైనుంచి తీసుకురాలా. వారిలో మొదటి వ్యక్తి గురించి చూసుకుంటేనే షేతు వస్తాడు. అవునా? కింద నుంచి చూసుకుంటే వెళ్తే షేతు, హానోకు, నోవాహు, తెరూహు, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు ఇట చెప్పాలి. సో ఇస్రాయేల్ 12 గోత్రాలకు ముందుంది ఎవరంటే, ఇస్రాయేల్ 12 గోత్రాలకు ముందుంది ఎవరు? ఇస్రాయేల్ 12 గోత్రాలకు ముందుంది ఎవరు? యాకోబు. యాకోబుకు ముందుంది ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ముందుంది ఎవరు? అబ్రహాం ముందుంది ఎవరు? తేరాహుకు ముందుంది ఎవరు? నోవాహుకు ముందుంది ఎవరు? హానోకు ముందుంది ఎవరు? షేతు. ఇది వీళ్ళ ఈ యొక్క 7 యొక్క అనుభవం. వీరి 7 గురించి, వీరి 7 యొక్క జీవితాల్లో, 7 యొక్క జీవితాల్లో ఉన్నటువంటి మహిమ ఇదంతా కూడా మనకి ఇక్కడ కనబడుతూ వస్తుంది. కాబట్టి ఈ స్కెచెస్ అన్నీ కూడా పాడు చేసేసినట్టున్నారు. ఈ పిల్లల్ని అసలు ఇక్కడ రానివ్వకండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని లేఖన భాగాలు చూస్తున్నట్టయితే సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి 7 విషయాలు చూస్తున్నాం. దాంట్లో మొదటి కోణం ఏంటంటే ఆమె కననయన స్త్రీ గురించి 7 విషయాలు చూస్తున్నాం. దాంట్లో మొదటి మాట ఏంటంటే ఆమె సూర్యుని ధరించుకుంది. ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎవరంటే మన పితరుల యొక్క జీవితాల గురించి 700 అనుభవం కలిగిన వారి గురించి చూస్తూ వచ్చాం. వీరి యొక్క అనుభవాలే
చాలామంది బైబిల్ జ్ఞానులు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఈ యొక్క మన పితరులు అంటానే కూడా ఇంకొక రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. దాంట్లో చూసినట్టే రండి, ఆది కాండము. ఇప్పుడు చూసేది కానీ నెక్స్ట్ వచ్చే వర్తమానానికి కూడా ఇదే వచ్చిన బేస్గా ఉంటుంది. ఆది కాండము 37వ అధ్యాయం 9-10 వచనాలు. ఆది కాండము 37వ అధ్యాయం, సరే కాబట్టి ఆది కాండం 37వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడు. ఒక్క నిమిషం ఆగమ్మా, జస్ట్ అది తీసుకొచ్చావు. నీకు ఇచ్చిన పేపర్ తెచ్చావా? అది ఎలీష్ అంకుల్తో బండి మీద వెళ్ళి ఆ పేపర్ తీసుకురాపో. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చదవమ్మా, చదవండి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదాము అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షేకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షేకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షేకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటువటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, చాలమ్మా. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట అని అంటే, లేఖన భాగాన్ని చూసినట్టయితే ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. ఎవరంటే మూడో ఆమె కరణయున్న స్త్రీ గురించి చూస్తున్నాం. ఈ కరణయున్న స్త్రీ గురించి గత వారం ఒక మాట చూసాం. ఏంటి? ఆమె సూర్యుని ధరించుకుంది. ఈ వారం మనం చూసే మాట ఏంటంటే ఆమె జీవితంలో రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ రెండో కోణం? చెప్పండి, ఏంటి ఆ రెండో కోణం? ఆమె పాదాల కింద. స్కెచెస్ అన్ని పిల్లలు పాడు చేసేసారు అసలు. ఆమె పాదాల క్రింద చంద్రుడు ఉన్నట్టు చూస్తున్నాం. సో ఆమె పాదముల క్రింద ఎవరున్నారండి? సో ఆమె పాదాల కింద చంద్రుడిని మనం చూస్తున్న అనుభవం చూస్తున్నాం. సరే, ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే ఆమె పాదముల కింద ఉన్నటువంటి చంద్రుడు కదా. చంద్రుడు ఎక్కడున్నాడు? ఆమె పాదం. సో ఆమె ఎక్కడుంది? చంద్రుడి పైన ఉంది, అంతేనా? చంద్రుడి పైన ఉందంటే అర్థం ఏంటి? సో దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అసలు చంద్రుడి పైన ఉండడానికి కారణాలు ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ స్టెప్లో మనకు అర్థమవుతాయి. సో ఇప్పుడు చూసేటటువంటి అంశం ఏంటంటే దేవుని వాక్యం ఉంటుంది, అసలు ఆ చంద్రుడు ఎవరు అని అంటే ఈ చంద్రుడి గురించి కూడా ఒక మాట చెబుతాడు. ఎవరు చెబుతారు అని అంటే యాకోబే చెబుతాడు. ఎవరో చెబుతున్నాడు? యాకోబు ఎవరో చెబుతున్నాడు? తన కుమారుడైన యోసేపు చెబుతాడు. ఏమని చెబుతున్నాడు అని అంటే ఇక్కడ రాయబడిన మాట ఆది కాండము చదవమ్మా. ఆది కాండం 37:9 37:9-10 వచనాలు. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి
పడుమనా? పడుదామని ఆ? ఏం చదువుతున్నారమ్మా? సరిగ్గా చదవాలి. చదవడం రానప్పుడు మౌనం కూర్చోవాలి. నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? ఇక్కడ యాకోబు చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అక్కడ యోసేపు ఏమంటున్నాడు? అయ్యా, నాకు సూర్యుడు కానీ చంద్ర నక్షత్రములు నాకు సాగిలి పడ్డాయి అని చెబుతున్నాడు. దానికి యాకోబు అంటాడు, నేనును నీ తల్లియు ఇంకేమంటున్నాడు అక్కడ? ఆ బైబుల్ చదవండి, ఆ మొహాలు ఇంకా చూడొద్దు. నేనును నీ తల్లియు ఇంకా నీ సహోదరులు. అంటే ఇక్కడ ఎవరు ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు. ఒకటి తండ్రి, రెండు తల్లి, మూడు సహోదరులు. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే ఎంత సుదీర్ఘమైన సంబంధం ఈ వచనానికి ఉందన్నది అక్కడ కనపడుద్ది. చదవండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడను శీఘ్రముగా ఎక్కడ చదువుతున్నామ్మా చదువు? శిరస్సు మీద 12 నక్షత్రములు. ఏం చదువుతున్నారు అసలు? చదువుకున్నారా లేదా? శీఘ్రముగా అంట శిరస్సును తీసుకెళ్ళి శీఘ్రముగా పెట్టేశారు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటము ఉండెను. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతున్నాయి? సూర్యుడు కనపడుతున్నాడు, ఇంకా చంద్రుడు కనపడుతున్నాడు, ఇంకేం కనపడుతుందండి? ఇంకా కనపడుతుంది అక్కడ 12 నక్షత్రాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మాకు గుర్తుపెట్టుకోండి, సూర్యుడు చూడండి. ఫస్ట్ సూర్యుడు ఎవరుడు? సూర్యుడు. రెండు చంద్రుడు. మూడు 12 నక్షత్రాలు ఒక కిరీటంలో ఉన్నాయి. అవునా? సో ఇక్కడ కనపడుతుంది ఏంటి? సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రం కలిగిన ఒక కిరీటం కనపడుతుంది. ఇదే మాట ఆదికాండం 37వ అధ్యాయం 10వ వచనం చదవండి. సో ఆదికాండం 37వ అధ్యాయం 10వ వచనం చదివితే, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతను గద్దించెను. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? తండ్రి, తల్లి, సహోదరులు. అక్కడ ఎవరు కనపడుతున్నారు? సూర్యుడు, చంద్రుడు, 12 మంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? యాకోబు ఏమంటాడు? నేనును నీ తల్లియు ఇంకా నీ సహోదరులు నీకు సాష్టాంగ పడుదుమా అంటున్నాడు. ఇక్కడ ఏమనుంది? సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు. సో ఈ వచనానికి ఆదికాండం 37వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం రెండూ ఒకటే. ఏంటి అక్కడ కనపడుతుంది అని అంటే, ఆనాడు యోసేపుకు దర్శనపు యొక్క వెలుగులో కనబడిన సందర్భం ఇప్పుడు కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఒకదానికొకటి లింక్ ఎలా ఉన్నాయో కనబడుతున్నాయా? అన్నా కదండి. నేను ఇంకో మాట కూడా చెప్తా. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి చాలా సుదీర్ఘమైన సందర్భం ఉంది. చాలామంది చెప్పకుండా ఉండొచ్చు బైబిల్ కాదు, క్షమించండి, వర్తమానాల్లో. చూడండి, ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఈ 3 సందర్భాలు ఆదికాండము 37వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. సో ఈ మూడిట్లో ఉన్నటువంటి అసలైన వర్తమానం మనం ఇంకా వెళ్ళా, ఇప్పుడు ధ్యానించే దాంట్లో కూడా ఈ మూడిట్లో మనం కనబడుతుంది. సో ఈ 2 వచనాల్లో కనబడుతుంది ఏంటి తెలుసా? రెవల్యూషన్ 12 1వ వచనంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనపడుతున్నాయి. ప్రకటన ఆదికాండం 37:10లోనేమో తండ్రి, తల్లి, సహోదరులు కనపడుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఆ స్త్రీ కనంగానే అంటే ఒకటి రిలీవ్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత వర్తమానాలకు మీకు అర్థమైంది. ఇప్పుడు యోసేపు ఈ కల కన్న తర్వాత, ఈ దర్శనం అయిన తర్వాత యోసేపు ఏం చేయబడ్డాడు? సో ఈ దర్శనం అయిన తర్వాత యోసేపు ఏం చేయబడ్డాడు చెప్పండి? ఏం చేయబడ్డాడు? సహోదరుల దగ్గరికి వెళ్ళాడు.
అక్కడ ఏం చేయబడుతున్నాడు? గుంటలో వేయబడుతున్నాడు. అక్కడి నుంచి తీసి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదు, మళ్ళీ తీసి ఎక్కడికి వెళ్తున్నాడు? తీసివేయబడి ఇష్మాయిల్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇష్మాయిల్ దగ్గర నుండి పోతీఫర్ ఇంటికి వస్తున్నాడు. పోతీఫర్ దగ్గర నుంచి జైలుకి వస్తున్నాడు. జైల్లో నుండి అంటే ఇవన్నీ శ్రమలుగా సాదృశ్యం ఉంటూ వస్తున్నాయి యోసేపు యొక్క జీవితంలో. యోసేపు ఈ కళ తర్వాత ఎలాంటి శ్రమలు పొంది వెళ్ళాడో అలాగే కననయున్న స్త్రీ కూడా ఇలాంటి శ్రమల్లో కూడా వెళ్తుంది. ఆమె కూడా, మీరు ప్రార్థన గ్రంథం 12వ అధ్యాయం మొత్తం క్లియర్గా చదవండి. ఆమె కన్నటువంటి బిడ్డని, సో ఆమె ఏ బిడ్డనైతే కంటుందో ఆ బిడ్డను తినడానికి లేదా బిడ్డను మింగడానికి కానీ ఘట సర్పం అన్నది, ఆ మహాఘట సర్పమైన ఘట సర్పం ఏం చేస్తుంది? ఎదురు చూస్తూ వస్తుంది. ఆ బిడ్డ పుట్టంగా ఏమవుతూ వచ్చింది? సో మధ్యలో ఒక నదిలాగా ఏర్పడి ఆ నది రావటం ద్వారా ఈ బిడ్డ ఏమో దేవుని సింహాసనం ఎదురు కొనుపోబడ్డాడు. ఏమేమో పోషించబడటానికి అరణ్యంలో కొనుపోబడిన అనుభవం. ఈ పోషించబడటానికి ఎవరు వెళ్ళారు? ఎవరిని పోషించడానికి ఎవరు వెళ్ళారు? సరే, పోషించబడటం కొరకే ఎవరు వెళ్ళారంటే కననయున్న స్త్రీ పోషించబడటం కొరకు వెళ్ళింది. ఆమె పోషించబడటం కొరకు పోషింపబడటం కొరకే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అని అంటే, ఓ ప్రాంతానికి వెళ్ళిన అనుభవాన్ని ప్రార్థన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? యోసేపు కూడా ఎక్కడికి వెళ్ళాడు? యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? యోసేపు కూడా తన సహోదరులను పోషించడం కొరకు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తికి వెళ్ళాడు. యోసేపు ఐగుప్తికి ఎలా తన సహోదరులను పోషించడానికి వెళ్ళాడు, ఆ సహోదరులు పోషిస్తూ వస్తున్నాడు. ఆ సహోదరులు పోషించడం కొరకే తాను కూడా ఎలా పోషించబడుతున్నాడు, అదే రీతిలో ఈ స్త్రీని కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ యొక్క సుదీర్ఘమైన సంబంధాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే కొన్ని వర్తమానాలు వింటేనే మనకు అర్థమయ్యేది, లేకపోతే అర్థం కాదు. ఒక మాట మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆదికాండం 37వ అధ్యాయం 10వ వచనము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చింది. అంటే అసలు ఎక్కడ ఆలోచన, మనం ఏదో జనరల్గా చదివేసి వదిలేస్తాం. ఏమని, ఇదిగో యోసేపు కలకన్నాడు, తన తండ్రి చెప్పాడు, అదంతా కూడా ఐగుప్తులోకి వెళ్ళి యోసేపు వీళ్ళు పోషించడం కొరకు అంటారు. అది ఒక సూచన, వారి యోసేపు యొక్క జీవితం, వారి జీవితంలో ఒక సూచన. కానీ అసలైన మర్మం ఏంటంటే ప్రాణం 1వ వచనంలో ఉంది, ఆ కరుణయున్న స్త్రీ దగ్గర. సరే, ఇవంతా సబ్జెక్ట్ గురించి మీకు చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. ఈ కరుణయున్న స్త్రీ గురించి ఒక ఫోటో తీసుకొచ్చా, చాలా నీట్గా ఉంది, కానీ వాళ్ళు ప్రింట్అవుట్ తీస్తే పాడైపోయింది. కాబట్టి ఈ కరుణయున్న స్త్రీ గురించి, ఈమె జీవితం గురించి మనం చాలా విషయాలు ధ్యానించాలి. ఎందుకంటే ఈమె యొక్క అనుభవం, ఈమె యొక్క జీవితము చాలా మర్మంతో కూడిందిగా ఉంటుంది. సరే, ఈమె గురించి మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్టు మాకు మీ వైపు చూస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. ఈరోజు సంతండి బైబిల్ స్టడీ ధ్యానిస్తున్న సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఏది క్షేమమో, ఏది మేలు, ఏది ఆశీర్వాదకరమో మీరు మాకు బయలుపరిచి మహిమ పొందండి. ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో బయలుపరచండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తాను. నేనైతే యోగ్యుని కాదు. దాసుడి కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసానంతని పరిశుద్ధ విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. ప్రభు ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తాను. నేను ఏమాత్రం యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని, అయోగ్యమైన వాడు, ఇటువంటి మట్టివాడిని, నిష్ప్రయోజనమైనవి ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని క్షమించి మీ రక్తంతో కడిగి మీ పాత్రగా వాడుకుని మహిమ పొందమని, ఈ మర్మాలు కూడా మాకు బయలుపరచమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్త్రీ ఎవరు? కననయున్న స్త్రీ గురించి చూస్తున్నాం. సరే, ఈమె యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈమె యొక్క అనుభవాలు కొన్ని ఉన్నాయి. కొన్ని, కానీ మీకు తెలీదు, నేను చెప్తా. కాబట్టి ఈ స్త్రీ యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎవరి గురించి అండి? కననయున్న స్త్రీ గురించి కొన్ని విషయాలు మన యొక్క ఆలోచనకి దేవుడు బయలుపరిచిన కోణంలో మనకి మర్మంతో కూడిన కొన్ని విషయాలు మనం చూద్దాం. సో కనబడుతుంది ఇక్కడ కననయున్న స్త్రీ. ఈమె యొక్క జీవితం గురించి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం ధ్యానిద్దాం. ఓకేనా? ఈమె గురించి మనం ధ్యానిద్దాం. కననయున్న స్త్రీ చూడండి, ఈమె తల మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 3, 6, 9, 10, 11, ఇంకోటి షార్ట్ ఉందండి, 12 నక్షత్రాలు. ఇంకా ఈమె గర్భవతిగా ఉంది. ఈమె పాదముల కింద చంద్రుడు కనపడుతున్నాడు.
సో ఆమె ధరించుకున్నది సూర్యుని ధరించుకున్న అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని బట్టి కననయున్న స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికే ఆమె గురించి ఏం ధ్యానించాం చెప్పండి. ఈమె ధరించుకున్నటువంటి సూర్యుని గురించి ధ్యానించాం. ఇప్పుడు ధ్యానించే మాట ఏంటి? ఏడుండాడో తర్వాతలేమ్మా ఏం ధ్యానిస్తున్నాం అన్నాం. ఏం ధ్యానిస్తున్నామండి? చంద్రుడి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎవరి గురించి? చంద్రుడి గురించి. సో ఇప్పుడు ఈమె గురించి అన్నీ మనకు అయిపోయేదానికి అర్థమైనది ఒక అవగాహన కొద్దిగా వచ్చింది అంతే, మొత్తం రాదు ఈమె గురించి ధ్యానించేటప్పుడు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సూర్యుడు ఎవరు అన్నది ఒక 7 విషయాలు చెప్పా. ఎవరు ఆ సూర్యుడు చెప్పండి? ఆ సూర్యుడు ఎవరు అంటే ఎంత బాగా అర్థం చేసుకుంటారో, ఎంత బాగా వాక్యం వింటున్నారు అన్నది నర్సాపూర్ విశ్వాసుల గురించి ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ అంటేనేమో మా గురించి సేవకుడు అన్నాడు నర్సాపూర్ విశ్వాసులని. మరి నర్సాపూర్ వాళ్ళు చెప్పకుండా పక్కన వాళ్ళు చెప్పట్లేదుగా, పక్కూరు వాళ్ళకి చెబుతుంది మీకేగా వర్తమానాలు. మరి మీరే కదా చెప్పాల్సింది, పక్కనూరు వాళ్ళు వచ్చి చెప్పరు కదా. సో ఆ సూర్యుడిని ధరించుకుంది. ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎవరంటే ఏం చెప్తూ వచ్చాం? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల సూచనగా చూస్తూ వచ్చాం. రెండోదిగా ఎవరు చూస్తున్నాము? ఆమె ధరించుకున్న సూర్యుడు ఎవరంటే ఇశ్రాయేలు పితృల గురించి మనం చూస్తున్నాం. అదే యాకోబు కూడా అంటాడు. యాకోబు కూడా ఏమంటాడు? నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాగిలపడాలా అంటున్నాడు. అంటే ఆమె తేజస్సు, ధరించుకున్న తేజస్సు ఎవరు? మన పితృల గురించి చూస్తున్నాం. యాకోబు యొక్క పితృల గురించి వాళ్ళు ఎవరన్నది ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందుంది ఎవరు? యాకోబు. తనకు ముందుంది ఎవరు? ఇస్సాకు. తనకు ముందుంది ఎవరు? అబ్రహాం. అబ్రహాం ముందుంది ఎవరు? తెరాహు. తెరాహుకు ముందుంది ఎవరు? హానుకు. నోవాకు. ఎవరండి? నోవాకు ముందుంది ఎవరు? హానోకు. హానోకు ముందుంది ఎవరు? షేతు. వీళ్ళ గురించి గత వారం మనం ధ్యానిస్తూ వచ్చాం. వీళ్ళ అనుభవాలు ఇంకా పూర్తి అవ్వాలా, ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు చెప్పే 7 పాయింట్లు అన్నీ కూడా ఒకటి గురించి ధ్యానిస్తున్నంటే అదొక ఇంట్రడక్షన్. అసలైన మర్మాలు ఇప్పుడు వీళ్ళ గురించి, ఇప్పుడు మన పితృల గురించి 7 విషయాలు చెప్పాం. అది ఇంట్రడక్షనే. దాంట్లో మర్మాలు వస్తాయి, అప్పుడు అసలైన వర్తమానాలు బయటకు వచ్చినట్టు. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట రెండో మాట కననయున్న స్త్రీ గురించి రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట? ఈ కననయున్న స్త్రీ గురించి రెండో కోణం మనం చూస్తున్న మాట ఏంటి? ఆమె పాదముల కింద ఏముంది? ఆమె పాదముల కింద ఎవరున్నారండి? చంద్రుడు అని మనం చూస్తూ వస్తున్నాం. మంచిదే, దేవుని కృపను బట్టి కొద్దిగా ఆలోచన కలిగి ఉన్నాం. దేవుని వందనాలు. ఆ పాదముల కింద ఎవరు ఉండారండి? చంద్రుడు ఉన్నాడు. సో ఈ చంద్రుడి గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఈ చంద్రుడు ఎవరు? ఆమె పాదముల క్రింద ఉన్న చంద్రుడు ఎవరు? ఆమె పాదముల కింద ఉన్న చంద్రుడు ఎవరు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు ఆమె పాదముల కింద ఉన్న చంద్రుడు? తెలుసా? తెలీదా? ఆమె పాదముల కింద ఉన్న చంద్రుడు ఎవరు? సరే, మీకు ఇంకో మనదంతా బుర్ర, మన ఆలోచన, మన మైండ్ అంతా కూడా చెప్పిందంతా ఎక్కించుకోలేము. అప్పుడప్పుడు వరకు అబ్బా ఏం బాగా చెప్పాడు అనుకుంటాం, కానీ తర్వాత ఏం గుర్తుండదు. అందుకే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఎంత లేట్ చేస్తారో అంత లేట్ అయింది వర్తమానం. ఫస్ట్ ఎవరున్నారు? సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత 12 నక్షత్రములు. సరే, వీరిలో మొదటి సూర్యుడు ఎవరు? తండ్రి. రెండో సూర్యుడు ఎవరు? తల్లి. ఇసాక. ఎక్కడ చదువుకున్నారక్క? నాకు 12 నక్షత్రాలంటే సహోదరులు. ఇప్పుడు చెప్పిన వర్తమానమే మర్చిపోతే ఇంకా వర్తమానం చెప్పడం కూడా వేస్ట్. సో ఈమె పాదముల కింద ఉన్న చంద్రుడు ఎవరు అనేది ఇప్పుడు ఏం చెప్పాలా? వెళ్ళండి అక్క, ఇంటికి వెళ్ళి భోజనం చేసిరండి పోండి. ఎందుకు ఇప్పుడు చెప్పడం కూడా వేస్ట్ అక్క. ఇంటికి వెళ్ళి భోజనాలు వండుకొని తినరండి పోండి. ఏడ నేర్చుకుంటారమ్మా? ఎంత చెప్పినా కానీ గుర్తుండదు మీకు. ఇప్పుడు చెప్పింది కూడా సూర్యుడు తండ్రి సూచనగా ఉంటాడు, చంద్రుడు తల్లికి సూచనగా ఉంది, 12 నక్షత్రాల సహోదరులు సూచనగా ఉంటారు. ఇప్పుడు సూర్యుడి గురించి మనం ధ్యానించాం. ఏంటి సూర్యుడు అంటే? మన పితరుల యొక్క తండ్రుల గురించి. తండ్రులు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల మూల పురుషులైన తండ్రుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక్కొక్కరు తండ్రులు అంటే 10 మంది లేరు. ఒకరి తర్వాత వాళ్ళు వారసత్వంగా వాళ్ళ గోత్రికులు ఎవరెవరు పుడుతూ వచ్చారో వాళ్ళు ఉన్న అనుభవాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేది ఎవరు? ఇప్పుడు చూసేది ఎవరి గురించి? చంద్రుడి గురించి. చంద్రుడు ఎవరు? సో చంద్రుడు ఎవరండి? మీరు అటు తిరగొద్దమ్మా. చంద్రుడు ఎవరు చెప్పండి? చంద్రుడు ఎవరమ్మా? తల్లికి సూచనగా ఉంటూ వస్తుంది. ఎవరికి?
ఇప్పుడు చెప్పండి, ఎవడైనా తల్లి మీదకి ఎక్కి నుంచుంటాడా? ఇప్పుడు చెప్పండి, తల్లి మీద ఎవరైనా ఉంచుంటారా? ఇప్పుడు ఆ పాదాల కింద ఏముంది? చంద్రుడు. మరి ఇప్పుడు ఆ పాదాల కింద చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడి పైన నుంచున్నట్టేగా, అవునా? చంద్రుడి పైన అప్పుడు తల్లి పైన బిడ్డలు ఎలా నుంచుంటారా? తల్లి మీదకి ఎక్కి నుంచుంటారా ఎవరైనా? మరి ఇది ఎలా, ఎందుకు జరుగుతూ వచ్చింది? ఈ సూచన ఎందుకు ఉంది? మరి మీరే చెప్పాలి. ఎవరైనా తల్లి మీదకి ఎక్కి తల్లిని తంతం కానీ తల్లిని కాళ్ళతో ఎవరైనా ఉంటారా? తల్లి మీద ఎవరైనా నుంచుంటారా? చిన్నప్పుడు తప్పక పెద్దరిగిన తర్వాత ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఏమో చిన్నగా ఉందా పెద్దగా ఉందా? గర్భవతి అంటే పెద్దవే కదా, ఇప్పుడు నుంచున్నది కదా. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి మీరు చెప్పండి? తండ్రిని ఎవరైనా కాళ్ళతో అంటారా? తల్లి ఇస్తా సరే, తండ్రి కాదు తల్లిని ఎవరైనా అంటారా? నేను ఈ మార్గంలోని ఈ ప్రాంతంలో చూసా, ఇది తెలంగాణలో ఎవరికైనా కాలు తగలంగానే ముందర ఎట్ట అంటున్నారు. ఇది రక్షించబడి మారుమూసి బాప్తిసం పొందినవాడు సైతం కూడా. ఏంది ఇది? ఏంటో మీరే చెప్పాలి దాని అర్థం కూడా, ఎందుకంటే ఏడో చూసా కాబట్టి నేను ఆంధ్రాలో అంతా చూడను. ఏదైనా తగిలితే సారీ బ్రదర్ అంటా తప్ప ఇదేందో కాలు తగిలితే చాలు. ఇదేందన్న తర్వాత దాని వ్యవహారం ఒక రోజు వర్తమానం వచ్చింది, దానికి కూడా ముహూర్తం దగ్గర పడిందిలేండి. కాబట్టి ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటి? చంద్రుడు. నేను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, తల్లి మీద ఎవరైనా కాళ్ళు పెడతారా? మరి ఇక్కడ ఎలా ఉంది? సో ఇక్కడ ఎలా, ఏంటి దీనికి అర్థం ఏంటి? మరి తల్లి చంద్రుడు, అక్కడ యాకోబు అంటాడు సూర్యుడు, ఇక్కడ ప్రాణంగా 12 మొదటి వచ్చిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 37:10 నీ తండ్రి నీ తల్లి నేనును నీ తల్లియు నీ సహోదరుని సాగిలు పడతామని ఉంది. అంటే ఇక్కడ తల్లి అంటే ఎవరు? చంద్రుడు సూచనగా ఉంది. ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఆ గర్భం ధరించినట్టు స్త్రీ పాదాల కింద ఉన్నారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా తల్లి మీద కాళ్ళు పెడతారా? లేదు. మరి ఎలా ఇది సాధ్యం? ఎందుకే ఇది జరుగుతూ వచ్చింది కదా, దీని అర్థం ఏంటి చెప్పండి? ఇది ఏడబోయినట్టుందండి ఇది కూడా. సో దీని అర్థం చెప్పండి మీరు, లేకపోతే ఆలోచన చేసి. మీకేం కనబడదు, ఇక్కడ ఏదో చూస్తున్నాం అనుకున్నారు కానీ నేను చూడకుండా దాటుకో ఉంటా. చెప్పండి, ఏమన్నా తెలిసిందా? మీకేం తెలిస్తే నేనెందుకు ఏడా కదా, మీకు తెలిస్తే నేనెందుకు? సార్ తెలియదు కాబట్టి నేను ఇక్కడ చెబుతున్నానండి. అంటే నేను గొప్ప ఉన్నాను కాదులేండి. తల్లి అని అంటే అర్థం ఏంటంటే, చంద్రుడు పైన పాదాలు ఉన్నాయి. అంటే చంద్రుడు దేని సాదృశ్యంగా ఉన్నాడు అంటే తల్లికి. తల్లి అంటే అర్థం ఏంటి అని అంటే, తల్లి అంటే అర్థం కాదు, ఆ తల్లి పైన ఉన్నాయి అంటే తన కాళ్ళు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, తన కాళ్ళు చంద్రుడి పైన ఉన్నాయి అంటే తల్లి పైన. ఒక మాటలో మనకు అర్థమైతే చెబుతున్నాం, తల్లి అని లేదు కానీ అక్కడ రాయబడదు కానీ చంద్రుడు అంటే తల్లిగా సూచనగా ఉంది. ఆ చంద్రుడి పైన కాళ్ళు అంటే తల్లి పైన కాళ్ళు ఎవరైనా పెడతారా? లేదు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తల్లి యొక్క మహిమ పైన ఉందని అర్థం. ఏ మహిమ పైన అండి? తల్లి యొక్క మహిమ పైన. అంటే ఆ తల్లి, ఇప్పుడు సూర్యుడు అంటే ఎవరో చూసాం, మన పితరులు చూస్తూ వచ్చాం. ఇప్పుడు తల్లి అంటే ఎవరు? తల్లి అంటే ఎవరండి? తల్లి అంటే ఇక్కడ చంద్రుడు తల్లిగా సూచన ఉంటాడు కాబట్టి చంద్రుడికి ఏముంది? మహిమ ఉంది. ఇప్పుడు అదే కదా ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చూస్తాం, సూర్యుని యొక్క మహిమ, చంద్రుని యొక్క మహిమను గురించి మనం చూస్తూ వస్తాం. సో ఇక్కడ చంద్రుడికి ఏముందంటే మహిమ ఉంది. ఆ మహిమే తల్లికి సూచనగా ఉంది. సో ఇక్కడ తల్లి పైన అంటే ఇదేదో తల్లిని మన కాళ్ళ కింద పెట్టినట్టు కాదు. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన తల్లికి ఉన్న మహిమ, మన తల్లికి ఉన్నటువంటి మహిమ ఏం చేయబడుతుందండి? ఆ తల్లికి ఉన్నటువంటి మహిమ మీద అక్కడ ఏమే నివసిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఇంకా వర్తమానంలో ఉండే ఈ రోజుతోనే అవ్వాలా, ఇదేదో ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే ఇది ఇంట్రడక్షనే, ఇంకా చాలా మర్మం ఉంది దీంట్లో. సో ఈ చంద్రుడు ఎవరంటే తల్లి. తల్లి యొక్క మహిమ మీద అక్కడ ఆమె ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. సరే, ఈ తల్లులు ఎవరు? తల్లి యొక్క మహిమ మీద అన్న తర్వాత చూద్దాం, దాని గురించి కూడా. అది మీరు పాయింట్అవుట్గా చేసుకోవద్దు కానీ దాని గురించి తర్వాత చూద్దాం. సో ఈ చంద్రుడి పైన ఉంది. చంద్రుడు అంటే తల్లి సూచనగా ఉండాలి. అసలు ఈ తల్లి ఎవరు అని అంటే ఒక 7 గురించి మనం ధ్యానించవచ్చు. ఎంతమంది గురించి చూస్తాం? ఎక్కువ మందిని చూడటానికి మన టైం చాలదు. 7 గురించి చూసేదానికి టైం చాలా అయిపోయింది. సో ఒక 7 గురించి మనం ధ్యానిస్తాం. 7 తల్లులు. వారిలో మొదట ఆమె, సో చంద్రుడికి సూచనగా ఉన్న తల్లిలో మొదటి ఆమె గురించి చూస్తున్నాం. ఎవరి గురించి అండి? మొదట ఆమె గురించి చూస్తాం. మొదట ఆమె ఎవరు? ఈ బోర్డు మార్చాలన్నది సరిగ్గా పనిచేయట్లా అయిపోయింది నేను చాప్టర్. బోర్డు కానీ స్కెచెస్ కానీ అన్నీ కూడా. సో తల్లికి సూచనగా ఉంది. మొదట ఆమె ఎవరు? చంద్రుడి పైన ఉంది కదా, ఆ చంద్రుడు ఎవరంటే తల్లి సూచన.
ఈ తల్లి గురించి మనం చూస్తున్నాం. మొదట ఆమె ఎవరు? ఎందుకంటే 7 స్త్రీల గురించి నేను చెప్తా. ఎంతమంది అండి? 7 స్త్రీలు యొక్క మహిమ గురించి ఇక్కడ మనం ధ్యానిస్తాం. ఎంతమంది అండి? 7 స్త్రీల యొక్క మహిమ అంటే అంత మహిమ మీద ఆసీనుడైందని అర్థం. సో 7 అంటే మన తల్లిదండ్రుల యొక్క మహిమేగా మనకి ఘనత, మన తల్లిదండ్రుల యొక్క ఘనతే కదా మనకి ఆ ఘనత ఎక్కువయ్యేది. సో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ గురించి మనం చూస్తున్నాము. ఈమె పాదముల కింద నక్షత్రంలో ఈమె పాదాల కింద చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడి గురించి, ఆ చంద్రుడు అంటే తల్లి సూచన కూడా అదే మాట యాకోబు చెప్పిన మాట కూడా దీనికి వర్తిస్తుంది. సరే, ఈ తల్లి గురించి 7 స్త్రీల యొక్క మహిమల గురించి మనం చూస్తాం. సో ఈ 7 స్త్రీలు కూడా ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైన వారే, యోధా వారికి కూడా. సో 7 స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరు అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చూడాలా? ఎంతమంది చూడాలండి? 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పాం. అంటే మనం చూడాల్సింది ఎన్నో మాట? సో ఇప్పుడు గమనించండి, ఫస్ట్ చూడాల్సింది 1, 2, 3, 4, 5, 6, 7 స్త్రీల గురించి చూడాలి. కానీ మనం చూసేది ఎట్లా? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఫస్ట్ నుంచి పైనుంచి కాదు, ఈ వర్తమానం కూడా కింద నుంచి వెళ్తాం. సో ఈ కింద నుంచి ఎవరెవరంటే మొదటిగా చూస్తున్నాం ఈ యోధా వారికి కానీ ఈ మహిమ తెచ్చిన స్త్రీల్లో మొదటి స్త్రీ ఎవరు అని అంటే, సరే కింద నుంచి వర్తమానం ధ్యానిస్తే ఒక కోణం అనిపించింది, పైనుంచి ధ్యానిస్తే మరో కోణం అనిపించింది. సో గత వారం మనం కింద నుంచి వర్తమానాలు ధ్యానించేవా? కింద నుంచి అంటే ఇశ్రాయేల్కి మూల పురుషుడు ఎవరో, ఇశ్రాయేల్కి ముందుంది ఎవరో, వాళ్ళకి ముందుంది ఎవరో ఇట్లా ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు ధ్యానించే కోణం ఏంటంటే, సరే మరలా కింద నుంచి వెళ్తే ఇంకా మీకు అర్థం కాదు, మీ టైం వేస్ట్, ఎందుకంటే మీరు చెప్పరు, నేను టైం వేస్ట్ అయిపోయింది నాకు. సో ఇక్కడ నుంచి మరలా పైనుంచే వద్దాం. సో వారిలో మొదటి స్త్రీ ఎవరు? ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవండి అమ్మా, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. మొదటి స్త్రీ. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. చాలక్క. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి స్త్రీ గురించి చూస్తున్నాం. ఎవరమ్మా? ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూడగా, ఆదికాండం 21వ అధ్యాయమే కాదు, ఆదికాండంలో మనం చూసినట్టయితే దాదాపు 12వ అధ్యాయం కానించి అబ్రహామును దేవుడు 12వ అధ్యాయం కాదు 11వ అధ్యాయంలో మరి 27వ వచనం కానించి మనం చూసినట్టయితే అక్కడ నుండి శారాను మనం చూస్తూ వస్తాం. ఈ శారా యొక్క అనుభవం కనపడుతుందంటే అబ్రహాము శారాతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? అమ్మ, మనం ఎక్కడికి వెళ్తామో, ఏ ప్రాంతానికి వెళ్తామో, ఏ ప్రాంతంలో మనం నివసిస్తామో, అక్కడ ఉన్న ప్రజలకు నువ్వేమని చెప్పాలా? నాకు నువ్వేమవుతావు అని చెప్పాలంటుంది అంటున్నాడు. సహోదరి అంటే అర్థం ఏంటి? ఆమె ఎంతో మహిమతో నింపబడిందిగా ఉంది. ఆమె యొక్క సౌందర్యం కానీ ఆమె అందాన్ని చూసి ఒకవేళ ప్రజలు ఆమెను బట్టి ఆమెను సద్వినియోగపరచుకోవడానికి అబ్రహామును చంపేస్తారేమోనని అబ్రహాము చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా సహోదరి అని చెప్పాలి. సో ఇది ఆమెకున్న రూపమైతే, ఆమెకున్న సౌందర్యం అయితే, అసలైనటువంటి ఘనత, అసలైన మహిమ ఏంటంటే ఆమె వృద్ధాప్యంలో కుమారుని కందే. అవును కదండి. ఆమె వృద్ధాప్యంలో పిల్లలు కదా. అంటే ఆమె యొక్క జీవితం చూడగా, ఆమె అనుభవం చూడగా, ఆమెకు పిల్లలు పుట్టరు అన్న అనుభవంలో నుండి, ఆమెకు పిల్లలు పుట్టే సమయం అయిపోయిన తర్వాత నుండి ఆమె జీవితంలో ఆమె ముందరికెళ్తున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారం, దేవుడిచ్చిన లేఖన భాగాల ప్రకారం, దేవుడు నియమించినటువంటి మాట ప్రకారం శారాని దేవుడు దర్శించి శారాకి గర్భము ధరించి ఆమె గర్భంలో బిడ్డను పెట్టినప్పుడు ఆ వృద్ధాప్యమందు కూడా ఆమె బిడ్డను కానీ ఏమంటుంది? ఇక్కడ చూసినట్టయితే ఏమంటుందండి శారా? దేవుడు నాకు నవ్వు కలుగజేశాను అంటుందా లేదా? చదవండి. దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు, మరియు శారా పిల్లలకు స్థానం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పాను. ఇంకా చెప్పాను, నేను అతనికి ముసలితన మందు కుమారుని కంటిని కదా. ఎవరు ఈ మాట అంటున్నారు? శారా. అబ్రహాం కాదమ్మా, శారా అంటుంది.
శారా యొక్క జీవితం చూడండి. వృద్ధాప్యలో పిల్లలు పుట్టడం అనేది ఎంత గొప్ప ధన్యత. ఒక వృద్ధాప్యం వచ్చేసినప్పుడు ఒక పిల్లలు కనేటటువంటి స్థితి అయిపోయిన తర్వాత, ఆ స్థితి నుండి ఆమె మార్చబడిన తర్వాత, పిల్లలు కానీ హోప్స్ లేనప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చి ఆమె ద్వారా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఆ వచ్చిన పిల్లల్లో ఉన్న ఘనత ఆమెకు మాత్రమే చెందుతుంది. ఎవరో చెందుతుందండి? శారాకు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే నీతిమంతులకు తండ్రి ఎవరన్నది అబ్రహాం గురించి చూస్తాం. అబ్రహాము భార్య ఎవరన్నది శారా గురించే మనం చూస్తాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? దేవుని వాక్యాన్ని చూసినట్టే శారా గురించి వీళ్ళ గురించి ఎక్కువ చెప్పను ఇప్పుడు, క్లుప్తంగా చూస్తే. ఎందుకంటే తర్వాత వీళ్ళ మహిమల గురించి దేవుని వాక్య వర్తమానం ఉంది. సో ఇక్కడ శారా యొక్క జీవితం చూసినట్టే ఈ తల్లి యొక్క మహిమ, శారా యొక్క మహిమ మనం చూడగా వృద్ధాప్యలో కూడా పిల్లలు కానీ ఎంతో మహిమ కలిగిందిగా కనపడుతూ వస్తుంది. అందుకే ఆమె జీవితంలో ఆమెకున్న మహిమను గురించి ఒక్క మాటలో శారా చెబుతూ వస్తుంది కదా. ఏమంటుంది? శారాకు దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. అంటే దేవుని మహిమతో శారా నింపబడినప్పుడు, దేవుని మహిమ శారా మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమతో శారా నింపబడినప్పుడు శారా యొక్క జీవితంలో ఏముందండి? దేవుడు నవ్వు కలుగజేసి, అంటే దేవుని మహిమ శారాలో ఉంటుందారా? శారా యొక్క జీవితం ఏమవుతుంది? నవ్వు కలుగజేయబడుతుంది. అవును కదండి. సో ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే శారా. గురించి నేను ఎక్కువ చదువుతాను, వీళ్ళ గురించి కూడా సింపుల్గా ముగిచేస్తాను. సో మొదటి వ్యక్తి ఎవరంటే శారా, మొదటి స్త్రీ ఎవరంటే శారా యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆమె వృద్ధాప్యమందు కూడా పిల్లలు కంది, దేవుని మహిమతో నింపబడింది. ఆ మహిమ, ఆ వృద్ధాప్యంలో పిల్లల కన్నా అనుభవాన్ని చూసి ఆమెలో ఉన్న మహిమ ఇక్కడ మనం కనబడుతూ వస్తుంది. అంటే ఏమే పాదముల కింద చంద్రుడు ఉంటాడంటే ఆమెదో మనమేదో వేరే రీతిలో అపార్థం చేసుకోవడం కాదు. ఆ మహిమ మీద ఏం చేయబడుతున్నామా? ఆసీనురాలుగా చేయబడుతుంది. వారు మన పితరులు కొన్న మహిమ మీద, మన పితరుల తండ్రి అయినట్టు తండ్రుల యొక్క ఆ తేజస్సును ఆమె ధరించుకుంది. ఆ పితరుల యొక్క మన పితరులైనటువంటి తల్లుల యొక్క మహిమ మీద ఈమె నివసించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ మొదటిగా శారా, ఆమె మహిమ అక్కడ కనబడుతుందో చంద్రుల్లో. రెండవదిగా ఎవరు అని అంటే రండి, రెండవ స్త్రీ ఎవరు? ఆదికాండం 26వ అధ్యాయం. రెండవ స్త్రీ ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము మనం చూసినట్లయితే 6-7 వచనాలు. ఆదికాండము 26వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 26వ అధ్యాయము 6-7 వచనాలు. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ సోదు మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె మా సహోదరుని చెప్పెను. ఎందుకనగా రెబ్కా చక్కనది కనుక ఆ స్త్రీచోట మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను సంతుడేమో అనుకుని భార్య ఆయన చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినముల తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు ఇశ్రాయేలు చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను. చాలన్న. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రెండో స్త్రీని చూస్తున్నాం. ఎవరేమే? మొదటి స్త్రీ ఎవరు? శారా. ఆమె వృద్ధాప్యం ముందు కూడా పిల్లలను కంది. దేవుడు ఆమెకు నవ్వు కలుగజేశాడు. ఆమె నవ్వటానికి గల కారణం ఏంటంటే దేవుని మహిమే. సో ఆమె యొక్క జీవితంలో ఆమెకున్న మహిమ, ఇక్కడ ఈ స్త్రీ తన పాదముల కింద చంద్రుడు అంటే మన పితరులను ఏదో తొక్కేస్తుంది, ఆమె పాదం కింద మన పితరులు ఉండాలని కాదు, వారి మహిమ మీద ఏముందని అర్థం. సో ఇది మొదటి కోణం. ఎవరు అంటే శారా, 7 స్త్రీలో మొదటి స్త్రీ. రెండో స్త్రీ ఎవరు అంటే వీళ్ళ మహిమల గురించి ఇంకా పూర్తిగా చెప్పలా, నెక్స్ట్ టైం ఉంది. సో రెండో స్త్రీ ఎవరంటే రెబకా యొక్క జీవితం మనకు ఏం నేర్పిస్తుందంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆమె మహిమను గురించి ఒక మాటలో చెప్పమంటారా? ఆమెలో ఉన్న మహిమ గురించి రండి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం చివరి వచనం 67వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఆమె యొక్క మహిమను గురించి, ఆమె ఎలాంటి మహిమతో కలిగిందన్నది, ఆమెలో ఉన్న మహిమ ఏంటన్నది ఇక్కడ కనపడుతుంది. ఆదికాండము 24వ అధ్యాయము చివరి వచనం. ఇస్సాకు తల్లి అయిన
గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. చాలన్న, చాలు. ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఏంటంటే 65వ వచనం కూడా చూడండి. 5 ఉందా లేదా? ఉంటే చదవండి. 65వ వచనం. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటిల మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనేందుకు పొలంలో నడుచుతున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను. కనుక ఆమె ముసుగు వేసుకును. అది రిబ్కా యొక్క మహిమ ఎక్కడుందంటే ఆదికాండం 26వ అధ్యాయం మనం చూసినట్టయితే 24వ అధ్యాయం 65 వచనంలోనే కనపడుతుంది. ఏం కనపడుతుంది అక్కడ? ఆమె తన యజమానుని చూసినప్పుడు ఏం చేసిందండి? ఇప్పుడు ముసుకేసుకున్న వాళ్ళు ఎవరు ఉండాలండి? ముసుకేసి కొట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టయితే షారా యొక్క మహిమ వేరు. వృద్ధాప్యంలో ఆమె జీవితంలో దేవుడు ఆమెకి గర్భఫలించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి మహిమ ద్వారా ఆమెకు నవ్వు కలుగు చేయబడుతుంది, నవ్వు వస్తుంది, అంటే సంతోషంగా. రెండవ స్త్రీ ఎవరంటే ఎవరు? రిబ్కాని చూస్తున్నాం. ఈమె మహిమను గురించి ఒక్క మాటలో చెబుతున్నా. రెండవ కోణం ఏంటంటే ఈమె మహిమ ఎక్కడ ఉందంటే ఈమె మహిమను గురించి చూసినట్టయితే 24వ అధ్యాయం 65వ వచనం చూడగా ఆమె తన యజమానుడని చెప్పినప్పుడు ఏం చేస్తుంది? ముసుగు వేసు. అంటే అక్కడ ఆమెలో ఉన్న మహిమను కనపడుతుంది. ఆ తగ్గింపు ధనాన్ని బట్టి, ఆ విధేయతను బట్టి, ఆ గౌరవాన్ని బట్టి. ఇంకా చూడాలి ఏంటంటే ఈ రెబకా యొక్క జీవితం గురించి ఇంకో మాట ఉంది. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ పెన్ను తీసుకున్నదంతా ఫోన్ అంతా పాడు చేస్తున్నారు, తీసేయండి అమ్మా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్టు 25 వచ్చిన వరకు కాదు, 25 వచ్చిన నుండి లేదా 22 వచ్చిన నుండి. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యులాగున పురుషుడు భార్యకు శిరస్సయ్య ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు, అంటే ఇక్కడ నేను వచ్చిన ఎందుకు చదివిస్తున్నానంటే వాక్యం ఏం చెబుతుందో ఆ పని రెబ్కా చేసింది. రెబ్కా చేసింది, షారా చేసింది కాదంట్లా. రెబ్కా ఏం చేసిందండి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమైతే చెబుతున్నాడో ఆ మాట మొదటే రెబ్కా చేసేసింది. ఏం చేసింది? మీ సొంత పురుషులకు క్రీస్తుకు, అంటే సంఘమునకు క్రీస్తు శిరస్సైనడు కాబట్టి సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీలారా మీ పురుషులకు మీ సొంత పురుషులు లోబడి ఉండు అని ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? లోబడటం అన్నది ఒక మహిమతో కూడింది. లోబడటమే ఒక మహిమ. సో ఇప్పుడు ఇక్కడ రెబకా యొక్క జీవితంలో ఏం జరుగుతుందండి? ఆదికాండం 24వ అధ్యాయం 65వ వచనం చూడగా రెబకాతో ఆ దాసుడు చెప్పినప్పుడు ఇతడు నా యజమాని యొక్క కుమారుడు అనగానే తల మీద ముసుగు వేసుకుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ రెబకా యొక్క మహిమ కనపడుతుంది. తగ్గింపు ధనంతో, లోబడిన అనుభవంతో, విధేయత చూపిన అనుభవంతో, గౌరవించినటువంటి అనుభవంలో నుండి ఆ తగ్గింపే, ఆ విధేయతే, ఆ గౌరవమే తనకు మహిమ తెచ్చిందిగా కనపడుతుంది. ఇప్పుడు ఈ స్త్రీ ఏమై ఉంది? రెబకా ఏమైందంటే ఆమె తగ్గింపు జీవితం, యజమానుడు కుమారుడు అని చెప్పగానే ఆ యొక్క కాబోయే భర్త అయిన తర్వాత సంగతి ఆయన చూడంగానే తన ముసుగు వేసుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే ఆమె లోబడిన విధానం, ఆమె తగ్గించుకున్న విధానం, ఆమె విధేయత, ఇవన్నీ కూడా ఆమెకి మహిమను కనపరుస్తూ వస్తున్నాయి. ఒక ఆమె వృద్ధాప్యంలో పిల్లలకని దేవుని వృద్ధాప్యంలో పిల్లలకి అంటే ద్వారా ఆమెకి మహిమ ఉంది. మరొక ఆమెమో తల మీద ముసుగు వేసుకోవడం ద్వారా ఆమెలో ఉన్న తగ్గింపు, విధేయతే ఒక మహిమగా సిద్ధపరచబడింది. కాబట్టి ఇక్కడ షారా యొక్క జీవితం కానీ రెబకా యొక్క జీవితాన్ని చూస్తాం. మూడోది ఎవరు చెప్పండి? షారా, రెబకా. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? రాహేలా. సో నేనేమంటానంటే రాహేల్ అని చెప్పను కానీ ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 20 ఎవరండి? చాలు ఆగన్న ఇంకా చాలా టైం ఉంది. లేయా జబ్బు కండ్లు గలది. సో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఇంకా ఎవరండి? లేయా. ఎవరు?
లేయా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఎవరంటే ఎవరు? కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, అసలు వాస్తవానికి ఎవరు మొదటి భార్య అవ్వాలి? ఎవరండి? రాహేలు మొదటి భార్య అవ్వాలి. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? లేయా. ఎవరండి? లేయా మొదటి భార్య అవటం దైవ ప్రణాళిక. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సో ఇప్పుడు మూడో కోణంలో ఎవరు వచ్చారు? మూడో కోణంలో లేయా కనపడుతుంది. ఈ లేయా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈమె యొక్క అనుభవం చూడండి. కొన్ని విషయాలు చూస్తాం. ఈమె అనుభవం అసలు ఎలాంటిదేమా చెప్పండి. లేయా ఎలాంటి ఆమె? చూడండి, ఆమె జబ్బు కళ్ళ కలిగిన ఆమె. సో ఆమెను చూసి యాకోబు 7 సంవత్సరాలు దాసత్వం చేశాడా? ఎవరిని చూసి చేశాడు? లేయాని చూసా. ఏ ఊర్లో చదువుతున్నారమ్మా? మరి రాహేలును చూసి, ఏ ఊర్లో కాదు, ఏ బైబిల్ చదువుతున్నారు? రాహేలును చూసి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఎవరిని ఇవ్వబడుతూ వచ్చింది? లేయా ఇవ్వబడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాడు యాకోబు? మళ్ళా 7 సంవత్సరాలు చేసి రాహేలును పొందుకుంటున్నాడు. ఈ రాహేలును పొందుకున్న తర్వాత మధ్యలో చచ్చిపోయిందిలేండి ఈ అక్క. ఏమో సంగతి అనవసరం, ఏమెందుకు చచ్చిపోయింది అన్నది కూడా తర్వాత చెబుతాను నేను. కాబట్టి ఆమె తన తండ్రి యొక్క గృహదేవతను తీసుకొచ్చి ఆడు పెట్టుకుని ఎంతో తతంగం చేసింది. అక్క నాటకాలని ఆడింది, అందుకే తొందరగా వెళ్ళిపోయింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే లేయా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. సో లేయా యొక్క అనుభవం చూసినట్టయితే ఈమె వాస్తవానికి జబ్బు కళ్ళదే, కానీ ఈమెలో నుండి దేవుడు ఘనతను బయటికి తీసుకొచ్చాడు. ఎవరిలోనండి? ఈమెలో నుండి. చూడండి, ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఒక కోణంలో చెప్పాలంటే లేయా ప్రాధాన్యమైన స్త్రీగా చూస్తున్నాం. అంటే ప్రాధాన్యత అంటే అక్కడ ఉన్నవాళ్ళు షారా తర్వాత, రెబకా తర్వాత ప్రాధాన్యతలో ఉన్న స్త్రీ ఎవరంటే లేయా మాత్రమే. ఎందుకు? లేయాని వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగిందండి? లేయాని వివాహం చేసుకున్నాడు కదా. వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? రూబేన్ అనే వ్యక్తి కానీ మొదటి కుమారుడు పుడుతూ వచ్చాడు. ఈ జబ్బు కళ్ళ ఆమె స్థితి, ఈ జబ్బు కళ్ళతో ఉన్న ఆమెను చూస్తే యాకోబు యొక్క స్థితి ఏంటి? జబ్బు కళ్ళ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలా. రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ రాహేలు దేవుడు కాదని లేయానిచ్చాడు. రాత్రి మాయ చేసేసావు, మంత్రం వేసావు, లేయానిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? మంత్రాలకు యంత్రాలు లేవులేండి, ఎవరిని అంటున్నా. పెళ్లి చేసిన తర్వాత ఏమైందండి? పొద్దున్నే లేచి చూస్తే ఎవరు కనపడ్డారు? జబ్బు కళ్ళం కనపడింది. కనపడినప్పుడు ఏమంటున్నాడు? మామ ఏంటి నాకు మోసం చేసావు, నాకు చూపించిన ఒక ఆమె, నేను కొలువు చేసింది ఒక ఆమె కోసం అయితే ఇంకొక ఆమెను ఇచ్చామంటే మామ ఎక్కువ గొడవ పెట్టుకోవాలి. ఒకటే అన్నాడు, అయ్యా ఇదిగో ఆమె కొరకు 7 సంవత్సరాలు చేసావు, ఏం కొరకు కూడా కొలువు చేయెత్తా, అన్నిటికి ఇచ్చాకంటే నీకు ఏటో మంచిది కదా అన్నాడు. సరే, ఇక్కడ ఇచ్చేటా లేదన్నది అది రెండో ఆప్షన్. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక జబ్బు కళ్ళ ఆమెను యాకోబు ఇష్టపడలా. అయినప్పటికీ యాకోబుకి ఆమె ఇవ్వబడుతూ వచ్చింది. ఆమె ద్వారా చూసినట్టయితే ఆమెకు మొదటి సంతానం కలబడుతూ వచ్చింది. ఇశ్రాయేలు 12 గోత్రాలకు మొదటి సంతానం లేయనే కంది. సో ఈ మొదటి సంతానం తర్వాత ఇంకెంత ఘనతతో వచ్చింది. ఒక జబ్బు కళ్ళ ఆమెలో నుండి, మనుషులు అసహించుకునే స్థితిలో ఉన్న ఆమెలో నుండి, ఆమె మహిమ పొందిందిగా కనబడుతుంది. ఎలా వచ్చిందండి? ఇప్పుడు మహిమతో కూడిందిగా. ఒకప్పుడు జబ్బు కళ్ళతో ఉన్నది, ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో మొదటి కుమారుడు ఎవరు పుట్టారంటే, ఏ గర్భం నుండి వచ్చారంటే లేయా యొక్క గర్భం అంట. అంటే అర్థం ఏంటి? సో ఉండటానికి ఎంతమంది ఉండా, కానీ అసలు మొదటి సంతానం ఇశ్రాయేలు 12 గోత్రాలకు మొదటి స్థానం ఇవ్వటానికి లేయాని దేవుడు ఒక ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. అదే ఆమెకు మహిమతో నింపబడుతుందిగా ఉంది. ఇంకా లేయా గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆమె జబ్బు కళ్ళదైనప్పటికీ, మనుషుల ద్వారా అసహించబడినప్పటికీ, మనుషులు ఆమెను వద్దనుకున్నప్పటికీ, అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, యాకోబు సైతం కూడా లేయాని ఇష్టపడని స్థితిలో ఉన్నప్పటికీ, లేయా దేహంలో నుండి, లేయా గర్భంలో నుండి దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి మూలమైనటువంటి మొదటి గోత్రికుడైన రూబేను బయటకు తీసుకొచ్చాడు దేవుడు. అవునా? ఎంత గొప్ప ఘనత చూడండి, ఎంత గొప్ప ధనితో. ఈ లేయాకు పుట్టిన వారి గురించి కానీ, తన దాసికి పుట్టిన వారి గురించి కానీ, ఇంకా రెబకాకు పుట్టినవారు కానీ, వారి దాసిలు పుట్టినవారు కానీ, ఇవన్నీ చూసుకుంటా పోతే ఆదికాండం 49వ అధ్యాయంలో మనకు చక్కగా అర్థమైంది. చివరి కాదు, చక్కగా. ఎందుకంటే ఈ యొక్క అనుభవాలు, రూబేను పెద్ద కుమారుడు, రెండో వ్యక్తి ఎవరండి? ఇక మీరు చూసుకుంటే అలా ఇంటికా చూడండి. ఎందుకంటే ఇక్కడ లేయా యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. ఆమె జబ్బు కళ్ళ ఆమె,
కానీ ఆమె జీవితం ఎలా ఉండా? మనుషుల దృష్టిలో అసహ్యంగా ఉండా, మనుషుల దృష్టిలో త్రోసివేయబడిన స్థితిలో ఉండా, మనుషులు ఆమెను ఇష్టపడిన స్థితిలో ఉండా. దేవుడైతే ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొదటి పురుషుడైనటువంటి రూబేన్ని కనే అనుభవంలోకి లేయాని దేవుడు తీసుకొచ్చాడు. అంటే ఆమెకి ఎంత మహిమ అన్నది ఉందో ఆలోచండి. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఇశ్రాయేలు 12 గోత్రాలు కట్టానికి మొదటి స్త్రీ ఎవరంటే లేయానే మనం చెబుతాం. రాహేలని చెప్పం. రాహేలని చెబుతామా? చెప్పం. ఎందుకు చెప్పం? ఎందుకు రాహేలని చెప్పమంటే మొట్టమొదటిగా పుట్టింది నువ్వు అవునన్నా నేను అవునన్నా కాదన్నా లేయకనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింది లేయకే కాబట్టి. అంటే జబ్బు కళ్ళ ఆమెలో నుండి ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొదటి పురుషుడైనటువంటి రూబేన్ని దేవుడు బయటికి అనుమతించాడంటే ఇప్పుడు లేయా స్థితి ఎలా ఉందో చూడండి. ఒకనొక సందర్భంలో ఆమెకున్న మహిమను చూస్తే రెబెకా ఏం చేసేది తెలుసా? చూడండి, ఆదికాండం. ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని గృహాల్లో కూడా ఉంటాయి. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేననే చచ్చేదును. ఎవడదండి? చచ్చిపో. ఎవడు కాదన్నాడు? ఎవరి కోసం బతుకుతావు? ఎవరి కోసం చనిపోతున్నావు? నీ కోసం, దేవుని కోసం. నీ ప్రాణం ఇచ్చిన దేవుడు నీ కొరకే కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయింది, తిరిగి వచ్చిన దేవుని కొరకు మనం జీవించాలి, మనుషుల కొరకు కాదు. కానీ ఇక్కడ రాహేలు ఏమంటుంది? నేను చచ్చిపోతాను అంటుంది. నువ్వు చచ్చిపోతే ఎవడు ఆపరం. కానీ యాకోబు ఒక మాట అన్నాడు. యాకోబు అక్కడ చూడండి 2వ వచనం చూడగా, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనేడు. ఎన్ని సంవత్సరాలు కొనుగోలు చేశాడు రాహేలు కోసం? 14 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మా మోసం చేస్తే మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 14 సంవత్సరాలు కొలువు చేసి ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు యాకోబు చేస్తున్న పని ఏంటి? యాకోబు కోపము రాహేలు మీద. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? గమనించండి బాగా. యాకోబు కోపం రాహేలు మీదకి వెళ్తుందంట. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అసలు కారణం ఏంటి? యాకోబు కోపం రాహేలు మీదకి వెళ్తానికి కారణం ఏంటంటే మొదటి వచనంలో ఉంది. రాహేలు తను యాకోబులకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క ఎంత అసూయపడి. ఎవరైంది అసూయపడిందండి? తన అక్క మీద అసూయపడింది. అసలు అక్క ఎలాంటిది చెప్పండి? అక్క ఎలాంటిది? ఎలాంటి అమ్మ? జబ్బు కళ్ళ మీద అసూయపడతావు ఏంటి? ఇప్పుడు అక్క కంటే నువ్వే సౌందర్యవంతురాలు కదా, నువ్వే అందంగా ఉన్నావు కదా, నీకోసమే 14 సంవత్సరాలు కొలువు చేశాడు కదా, అంటే నువ్వు చాలా ఘనమైన దానికి ఉంటావు కదా, మరి నువ్వు అక్క మీద అసూయపడటం ఏంటి? ఎందుకు ఈ అసూయ అంటే ఆ జబ్బు కళ్ళ ఆమెలో నుండి దేవుడు తీసుకొచ్చిన మహిమను చూడగా రాహేలు అసూయపడుతుంది. ఎవరండి? రాహేలు. ఎవరిని చూసి? చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. లేట్. కానీ దేవుని వాక్యం చూసినట్టు ఒక జబ్బు కళ్ళ ఆమెను చూసి ఆమెలో నుండి మహిమ రావటం ద్వారా దేవుని కృపను బట్టి ఆమెకు ఇవ్వబడిన మహిమను చూసినప్పుడు రాహేలు ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? అసూయపడుతుందంట. అప్పుడు మనం చూసి అసూయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాహేలు లాంటి వాళ్ళే. రూపం బాగుండా, సౌందర్యంగా ఉండా, అందంగా ఉండా, లోపలంతా అసూయే. సో అసహ్యపడేవాళ్ళే వాళ్ళు మధ్యలో రాలిపోతారు. అందుకే దేవుని సన్నిధికి వెళ్తున్నట్టు అని కాదు, కానీ మధ్యలో రాలిపోతారు. మనం చూసి అసూయపడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, రాహేలు అసూయపడింది అక్కను చూసి. అక్క వెళ్ళిందా భర్తతో పాటు? రాహేలు వెళ్ళిందా? ఎవరు వెళ్ళారు? వెళ్ళిందా? రాహేలు వెళ్ళిందా? రాహేలు మధ్యలో చచ్చిపోతే కదా సింధూర వృక్షవర్ణం కింద ఎక్కడ పాతి పెట్టి తర్వాత వీళ్ళందరూ సాగి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడి దాకా వెళ్ళింది? అసూయపడిన వాళ్ళు, అసూయపరులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఓ మాటలు అర్థం కావాల్సింది ఏంటంటే, సో ఇక్కడ జబ్బు కళ్ళ మీద రాహేలు అసూయపడుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు కీర్తన అట్నవుతున్నా? ఎందుకు అట్నవుతున్నా? కాబట్టి జబ్బు కళ్ళ మీద రాహేలు అసూయపడింది. ఇప్పుడు రాహేలు ఎక్కడికి వెళ్ళింది? సమాధికి తిరిగి వెళ్ళిపోయింది. లేయా ఎక్కడికి వెళ్తుంది? భర్తతో పడింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ చనిపోయిందా బ్రతుకున్నది కాదు. ఒక జబ్బు కళ్ళ ఆమెలో నుండి దేవుడు ఆమెను ఆశీర్వదించిన తర్వాత ఆ జబ్బు కళ్ళ స్థితిలో ఉన్న ఆమెలో దేవుడు ఆశీర్వదించిన ద్వారా ఆమెకు ఉన్నటువంటి మహిమను బట్టి రాహేలు అసూయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరు? లేయా యొక్క జీవితం చూడగా ఈమె ఏం చేయబడుతుందండి? మహిమతో కూడింది. ఒక జబ్బు కళ్ళ ఆమె మహిమతో కూడిందిగా చేయబడి, ఆమె మహిమ అంటే జబ్బుతో కూడిన ఆమెలో నుండి అసహించుకునే స్థితిలో నుండి ఎవరు వచ్చారండి?
ఎవరు? ఒక మనుషులు అసహించుకునేటువంటి స్థితిలో నుండి, అర్థమవుతుందండి, మనుషులు అసహించుకునేటువంటి స్థితిలో నుండి లేయాని మనుషులు అసహించుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో నుండి లేయా ఎవరినిచ్చింది? ఇశ్రాయేల్ గోత్రికుల్లో మొదటి వాడైనటువంటి రూబేన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈయన జీవితం ఎలా ఉందండి? జబ్బు కళ్ళామే. దేవుడు తన ఆశీర్వదించిన తర్వాత తన స్థితి చూడగా ఎంతో మహిమతో నింపబడుతున్నాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో మొదటి కుమారుడైన రూబేనుకి తల్లి అయిందంటే ఒక జబ్బు కళ్ళామెకి ఎంత మహిమది ఉందో చూడండి. ఎంత మహిమతో కూడిందిగా ఉంది అంటే, మనుషులు అసహించుకునే స్థితిలో నుండి దేవుని ప్రజలకి ఇశ్రాయేల్ ప్రజల్లో మొదటి కుమారుడైన ఇశ్రాయేల్ 12 గోత్రాలకు మొదటి కుమారుని అసహించుకునే స్థితిలో నుండి దేవుడు లేయను వాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లేయ మహిమతో ఉందా లేదా? అసహించుకునే స్థితిలో నుండి మొదటి కుమారుని కందంటే, ఇప్పుడు లేయ ఇశ్రాయేల్ 12 గోత్రాల మొదటి కుమారుని కందంటే ఆమె ఎంతో మహిమతో ఉంది. ఈ మహిమల గురించి అన్ని తర్వాత చెబుతాను. నేను ఇంకా పూర్తి చోట్ల, అందుకే షార్ట్ అండ్ స్వీట్లో ముగిచ్చేస్తున్నా. ఎవరు? మూడోదిగా లేయ. 4వ స్త్రీ ఎవరు చెప్పండి? రాహేలేనా? చదవండి. ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనం. సో ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనం. 29:18 అన్న. యాకోబు రాహేలును ప్రేమించి, చాలా అమ్మా, ఇక్కడ అయిపోయింది. ఎవరండి? రాహేలును ప్రేమించి. ఎన్నామేమా? 4వ స్త్రీ. మొదటి స్త్రీ ఎవరు? షారా. 2వ స్త్రీ ఎవరు? రెబకా. 3వ స్త్రీ ఎవరు? లేయా. ఇక 4వ స్త్రీ ఎవరంటే రాహేలు. ఎవరండి? సో ఈ రాహేలు గురించి కూడా కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే ఈమె యొక్క జీవితం, ఈమె యొక్క అనుభవాలు మనం చూసినట్టయితే రాహేలు గురించి కూడా చూడవచ్చు. రాహేలు యొక్క అనుభవాన్ని చూసినట్టయితే ఆమె యొక్క మహిమ చూడండి. ఆమె కూడా మహిమతో నింపబడింది. ఇది గర్భఫలాల గురించి కాదు నేను చెబుతుంది. ఆమె కూడా మహిమతో నింపబడింది. ఎంత గొప్ప మహిమ అంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలు వచ్చి సాష్టాంగపడి సాగిలిపడే అంత అనుభవంలోనికి ఏం జరుగుతూ వచ్చిందండి? సాష్టాంగపడి సాగిలిపడే అనుభవంలోనికి వచ్చి, ఆ అనుభవంలోనికి సాష్టాంగ పడటానికి 11 గోత్రికులు వచ్చి సాష్టాంగ పడటానికి అవసరమైనటువంటి పుత్రుణ్ణి రాహేలు కందే. ఎవరు కన్నారండి? రాహేలు ఎవరిని కందే? నువ్వు ఆగన్నా, కొంచెంసేపు నువ్వు ఆగన్నా. వీళ్ళకి ఎంతవరకు బ్రెయిన్ షార్ప్ ఉందో మనకు అర్థం కావాలి. రాహేలు ఎవరిని కందే? యోసేపుని అన్న చెప్పాడు కాబట్టి చెబుతారు. ఇక నువ్వు చెప్పకన్నా ఏది కూడా, నువ్వు అట్లుండి. వీళ్ళకి ఎంత మైండ్ బ్రెయిన్ షార్ప్గా ఉందో చూద్దాం. సో ఎవరిని కందంటే రాహేలు ఎవరిని కందే? యోసేపుని కందే. యోసేపు ఎవరికి జన్మనిచ్చాడు? ఇప్పుడు ఉంది అసలైన మీడు. యోసేపు ఎవరికి జన్మనిచ్చాడు? ఎవరికమ్మా? పోనీ ఒక్క మాట, ఒక్క ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పండి. అది ఆదికాండం 50వ అధ్యాయంలో, నిర్గమాకాండంలో ఖచ్చితంగా నెరవేర్చబడింది. యోసేపు చనిపోయిన తర్వాత కానానికి ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకెళ్ళమంటాడు. ఏంటది? అది యోసేపు నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తారు. ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆయన చెప్పింది ఒకటి తీసుకెళ్ళాలి. ఏంటి ఆయన చెప్పాడు? ఇది తీసుకెళ్ళాలని చెబుతాడు ఖచ్చితంగా. ఏం తీసుకెళ్ళమన్నాడు? పెద్దగా చెప్పమ్మా. ఏంటిది? ఏంటంటమ్మా? మందసం. మందసం ఎప్పుడు వచ్చింది? మందసం ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఆదికాండంలో మందసం ఉందా? మందసం ఎప్పుడు వచ్చింది? ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో కలవరాలు ఉంటూ వాడు చేసిన తప్పుడు పని బట్టు దేవుడు వాళ్ళని ఆశీర్వదించుకోవాలి. ఒకళ్ళని ఏర్పరచుకున్నప్పుడు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కానీ, లేదంటే చిగురించిన అహరోను కర్ర కానీ, ఇంకేముందన్నా మన్నా కానీ, ఇవన్నీ కలగలిపి పెట్టబడింది మందసమే కదా. మందసం ఎప్పుడు వచ్చింది? యోసేపు తర్వాత వచ్చినాడు. యోసేపు ముందరే చెప్పాడు మందసాన్ని తీసుకెళ్ళమని. ఏం చెప్పాడు తెలుసా? ఇదన్నా రాసుకోండి, క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలియదు. యోసేపు చెప్తాడు కదా, తాను చనిపోక మునుపు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు, మన పితరులకు వాగ్దానం చేసినట్టు దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా ఎముకల్ని మీతో పాటు తీసుకెళ్ళండి అంటాడు. ఏం తీసుకెళ్ళమంటున్నాడండి?
నా ఎముకల్ని అంటే నా ఎముకలు ఐగుప్తులో మీరు ఉంచొద్దు. దేవుడు మిమ్మల్ని పోషించడానికి మీ కొరకు ఇక్కడ తీసుకొచ్చాడే తప్పగా నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు. మరి ఏడ తీసుకెళ్ళాలి వాటిని? కానాను తీసుకెళ్ళిపోండి, మీరు వెళ్తున్నారు కాబట్టి. ఇప్పుడు నేను అనుకుంటా ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలు కానాను తీసుకెళ్ళమన్నారు. ఎన్ని సంవత్సరాల వరకు ఇశ్రాయేలు ప్రజలు, ఒక మాటలో మిమ్మల్ని అడుగుతున్నా, యోసేపు యొక్క ఎముకలు మోసి ఉంటారు? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు మోసి ఉంటారు మీ అంచనా ప్రకారం? యోసేపు యొక్క ఎముకలు ఎన్ని సంవత్సరాలు మోసి ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు? పోనీ వాళ్ళు కానానికి వెళ్తానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అమ్మా, అంకులు ఎంక చూడొద్దు, ఆయన చెప్పొద్దు అని ముందరే చెప్పాను నేను. మీరు ఆయన ఎంక ఎందుకు చూస్తారు అంటే, అన్న ఒక్కడైనా పరలోకానికి వెళ్ళేది, మీరు అందరూ బోరేంటి? ఆయన వెళ్తా ఉంటే మీరు ఇక్కడ చూస్తా కూర్చుంటారా? ఆయన ఎంక ఎందుకు చూస్తారు మీరు? నువ్వు అసలు చెప్పకన్నా ఏది చెప్పొద్దు, నువ్వు మౌనం కూర్చో. చెప్పేవా రేపటి నుంచి నీకు పరిచర్యలో కూడా వాడను. సో ఇక్కడ చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళు కానానికి వెళ్తానికి? 40. ఇంకో చోట 40 నుండి 45 ఉంది. ఓకే, సో ఈ 40 సంవత్సరాలే వేసుకుందాం. 40 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ప్రయాణంలో? 40 సంవత్సరాల తర్వాత కానానికి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు యోసేపు ఏమన్నాడు? దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వచ్చినప్పుడు నా ఎముకలను ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళిపోమన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాలా? కానానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు మరి? కానానికి తీసుకెళ్తున్నారు కదా యోసేపు యొక్క ఎముకల్ని. ఖచ్చితంగా మీరు తర్వాత నిర్గమకాండం తర్వాత మీరు మొదటి అధ్యాయం కాదు 4వ అధ్యాయం కాడ నుంచి 14వ అధ్యాయం వరకు చదవండి. మీకు అర్థమైతే యోసేపు ఎముకలు తీసుకెళ్ళారు లేదా అన్నది. ఖచ్చితంగా తీసుకెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు మోసి ఉంటారు? నా అంచనా ప్రకారం 40 సంవత్సరాలు, 40 నుండి 45 సంవత్సరాలు మోసారు. ఏడకి? యోసేపు యొక్క గోత్రికులకి ఎక్కడైతే ఇవ్వబడిద్దో ఆ స్థానానికి వెళ్ళేంతవరకు ఎముకలు మొయటమే, మోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టారు. అంటే 40 నుండి 45 సంవత్సరాల వరకు వాళ్ళు ఎముకలు మోసుకుంటూ వెళ్ళారు. యోసేపుని ఎరగని వారు కూడా యోసేపు ఎముకలు మోసారు. సరే, ఇక్కడ యోసేపు గురించి ప్రస్తావన కాదు, ఆయన ఎముకల గురించి కాదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే రాహేలు. ఈమె మహిమ ఎంత గొప్పదంటే, ఒకరోజు రాజు సైతం కూడా ఆశ్చర్యపోయి మరి ఇంతటి జ్ఞానవంతుని ఎక్కడైనా మనం కనుగొనగలమా అని చెప్పని, ఇదిగో రాబోతున్న కరువు విషయంలో నువ్వే నాయకుడిగా ఉండి నువ్వే మొత్తాన్ని చేయి, ఒక్క సింహాసన విషయంలో తప్పక సమస్తం మొత్తం కూడా నీకే అని చెప్పని ఎవరు ఫరో ఏం చేశాడు? సమస్తాన్ని యోసేపుకి ఇచ్చేసాడు. అంటే ఎంత గొప్ప ఘనత కలిగిన వాడికి అందో. మరి యోసేపుగా ఘనత వచ్చిందంటే యోసేపుని అడగడా రాజు, నీ తల్లి ఎవరయ్యా అంటే, నా తల్లి పేరు రాహేలు. అంటే ఎంత ఘనతలోకి వెళ్ళిపోయిందామా, ఎంత గొప్ప అనుభవంలోకి వచ్చేసింది అంటే. ఆ ఘనతల గురించి ఇంకా చెప్పలేదు నేను, మనకు తర్వాత మెసేజ్ ఉంది. సో ఇక్కడ అర్థం చేసుకోండి, రాహేలు యొక్క స్థితి చూడగా గర్భఫలము లేక సతమతమయ్యేటటువంటి స్థితిలో నుండి ప్రజల్ని పోషించేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని కనేటటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు రాహేలు యొక్క గర్భం ఆలస్యమైనటువంటి మేలే జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలు కాదు, సకల ప్రజలు పోషించే ధన్యతలోనికి దేవుడు ఆ బిడ్డను తీసుకోవడానికి గర్భాన్ని ఆపాడు. సరే, సమయం వచ్చినప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు రాహేలు యొక్క మహిమ ఎక్కడ ఉందంటే, తన కుమారుని ద్వారా ప్రజ్వలింపచేయబడుతుంది, బయటికి కనపరచబడుతుంది. ఎక్కడ రాహేలు యొక్క మహిమ ఎక్కడ ఉందో చూడండి. రాహేలు మహిమ యోసేపులో వచ్చింది, యోసేపు మహిమ దేవునికి మహిమకరంగా కనపడుతుంది ఐగుప్తిలో. అంటే ఎంత గొప్ప అనుభవంలోకి వచ్చింది చూడండి. రాహేలు యొక్క జీవితం ఎంతో గొప్పది. ఈ 4వ స్త్రీ, వీళ్ళ మహిమలు ఏంటన్నది ఇంకా పూర్తిగా చెప్పలా, ఇది ఇంట్రాక్షనే కాబట్టి పూర్తిగా చెప్పట్లా, తర్వాత చెబుతా. సో ఈ 4వ స్త్రీ. 5వ స్త్రీ ఎవరు చెప్పండి? వీళ్ళ తర్వాత 5వ స్త్రీ ఇంకొక ఆమె ఉంది. ఎవరు చెప్పండి? వీళ్ళ తర్వాత ఇంకొక స్త్రీ 5వ స్త్రీ ఉంది. ఇప్పుడు చెప్పండి. తర్వాత రాహేలు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పండి. చెప్పాను, నువ్వు కూడా చెప్పు. అసేనా కాదు, ఏసేనా కాదు, నేను చెబుతా చూడండి. రాహేలు తర్వాత మరొక స్త్రీ ఎవరంటే తామారు. ఎవరండి? ఇక్కడి నుంచి అసలైనటువంటి ఆ యోధా గోత్రానికి ఇక్కడి నుంచి మెయిన్ పునాది పడిపోయింది. అర్థమవుతుందండి? ఎవరు? తామారు. అసలు ఎవరు భార్య? తామారు ఎవరు భార్య? యోధా కాదన్నావు, యోధాకి కోడలైద్ది. తామారు ఎవరు భార్య అని అంటే, యోధా అని ఉన్నాడు బైబిల్లో ఒక అతను. ఎవరండి? యోధా. ఈ యోధా ఎవరు?
ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రికుడు కదా. ఈ యోధాకి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? 2 కుమారులు. మొదటి కుమారుడికి ఏం జరుగుతూ వచ్చింది చూడండి. ఆది కాండము 38వ అధ్యాయం. ఆది కాండం 38వ అధ్యాయం 11వ వచనం చూడండి. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోనేమో అనుకొని, నా కుమారుడైన శేల పెద్దవాడకు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడైన తామారుతో చెప్పాను. 5వ స్త్రీ ఎవరంటే తామారు. ఈ తామారుకి కూడా ఒక మహిమ ఉంది. ఏంటా మహిమ అంటే మనం చెప్పాల్సిన మాట, అసలు ఈ తామారు గురించి చూడక మునుపు యోధాకి ఏమైంది? యోధా గోత్రానికి మెయిన్ ఏమే. సో యోధాకి ఏమైంది అంటే కోడలైంది. అవును కదా. యోధాకి తామారు ఏమైంది? కోడలు. అక్కడ యోధాని అంటాడు కదా, ఏమంటాడు చూడండి 11 వచ్చిన చివరిలో, తన కోడలైన తామారుతో ఎవరంటున్నారు? యోధా అంటున్నాడు. యోధాకి కోడలు ఎవరు? తామారు. తామారుకి భర్త ఎవరు అంటే చూడండి 6వ వచనం, యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దానిని పెళ్లి చేశాను. సో యోధాకి కోడలు ఎవరంటే తామారు. తామారుకి భర్త ఎవరంటే యోధా యొక్క జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు. సో ఈ మొదటి కుమారుడు ఏం చేశాడు? యోధా జ్యేష్ఠ కుమారుడైన యెహోవా దృష్టి చెడ్డవాడు కనుక యెహోవా అతను చంపేశాడు. అంటే మొదటి కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు యోధా ఓనాతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించమని చెప్పినప్పుడు అతడు అది చేయలా. దాన్ని బట్టి ఏమైపోయింది? అతడు కూడా చచ్చిపోయాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడా లేడా? అన్నాడు. 3వ వ్యక్తి. ఆడు ఎక్కడ చచ్చిపోతాడని చెప్పి ఏం చేశాడు? అమ్మో నా ఇంకా కుమారుడు పెద్దోడు అవ్వలేదు, అయిన తర్వాత చూద్దామని ఎట్ట కూడా పంపించాడు. 3వ వ్యక్తి కదన్నా పంపించాడు. ఇక అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే తామారు ఏం చేసిందంటే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ దినాల ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారంటే ఆ వ్యక్తి చనిపోయాడంటే తన మరిది ద్వారా పిల్లలను కానీ అతని యొక్క సంతానాన్ని వృద్ధింపజేయాలి ఖచ్చితంగా. అది ఒక కోణంలో ఉంది. సో అయితే ఏం జరిగిందంటే ఇక్కడ అందరూ చచ్చిపోయారు. ఒకడు ఉన్నాడు, అతను ఈమెకిచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి చేయకపోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అని అంటే ఏమో పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతూ వచ్చిందంటే మన పుట్టింటికాడ ఉన్నప్పుడు ఒక సమయంలో యోధా మార్గంలో వెళ్ళి ఒక వేశ్య అనుకుని ఆమెతో పాపం చేస్తాడు. ఆమెకు ఒక గర్భం ధరించింది. ఈ విషయం తెలిసిన తర్వాత యోధా ఏమంటాడంటే, ఎవరో చెబుతారు నీ కోడలైన తామారు జారత్వం వల్ల గర్భం ధరించిందని చెప్పినప్పుడు యోధా మరి యాకోబు వీళ్ళందరూ పెట్టుకుని ఏం చేస్తాడంటే పిలుస్తాడు. తామారుని పిలిచి అన్నప్పుడు అప్పుడు యోధా ఏం చేస్తాడంటే అంతకుముందు ఆమె వేశ్య అనుకుని ఆమెకు ఏదో కొద్దిగా ధనపూర్వకంగా ఇది ఇవ్వాలనే ఆలోచన మీద ఏం చేస్తుంటే ఏదో ఇవ్వబోతున్నప్పుడు ఆమె ఇతను కర్ర ఇంకోటి ఏదో దారం ఏదో తీసుకుంది. సో ఇప్పుడు ఏం చేసిందంటే నీ కోడలైన నీ కోడలైన తామారు జారత్వం వల్ల గర్భం ధరించింది అన్నప్పుడు ఆమె తీసుకొచ్చిన ఆళ్ళతో చంపాలి. తీసుకొచ్చిన తర్వాత ఆమె అనిద్ది, ఇదిగో అసలు నువ్వు ఎవరి వల్ల గర్భం ధరించానో ఎత్తుకెళ్ళి అక్కడ చూపించండి, ఇతని వల్ల నేను గర్భం ధరించాను అనేది. ఈ వస్తువులు ఎవరు ఈ వస్తువులు? యోధాయి, మా అమ్మాయిన యోధాయి. అప్పుడు యోధా అంటాడు కదా, నేను నా కుమారుడు పెద్దవాడైన తర్వాత ఆమెకి ఇవ్వకపోవడం చూసి ఆమె పనిచేసింది కాబట్టి ఆమె నీతిమంతురాలకు ఎంచేసామని. అప్పుడు యోధా ఆ తర్వాత నుండి ఆమెతో ఎప్పుడు పాపం చేయలేదు. కానీ ఆమెకు ఒక గర్భవాసంలో ఒక బిడ్డ పుడతాడు. అతడు ఎవరన్నది తర్వాత మనం చూసినట్లయితే పేరుస్ ఏదో ఉండేది. ఆ తర్వాత సంతానం మరలా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే భర్తను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న తామారులో నుండి ఇప్పుడు దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? యేసు ప్రభు వారిని తీసుకొచ్చాడు. ఒక మాట చెప్పాలండి, వీళ్ళందరూ మెయిన్ మూల స్త్రీలే. ఎవరండి? ఇప్పుడు చూడండి, షారా అయినా, రెబ్కా అయినా, లేయ అయినా, రాహేల్ అయినా, తామార్ అయినా 12 గోత్రాలకు సంబంధించిన వారే కదా. వీళ్ళల్లో నుండే కదా యోధా వచ్చింది. వీళ్ళ తర్వాతే కదా తామారు వచ్చింది. ఈ తామారు యొక్క అనుభవం చూడగా ఆమె పాపం చేసిందేమో, కానీ అది పాపం చేయటం నేను తప్పే అంట, మంచిదని నేను అన్ను. తర్వాత ఆమె గర్భం నుండి పుట్టినటువంటి అంటే యోధాకి తామారుకి పుట్టినటువంటి కుమారుడు ఒక అతను ఉన్నాడు. అతని తర్వాత యోధా సంతానం అన్నది సపరేట్గా ఎదుగుతూ వచ్చింది. సో యోధా గోత్రానికి మెయిన్ ఒక పిల్లర్ ఉందంటే ఆమె తామారు మాత్రమే. ఎందుకంటే యోధాకి అప్పటికి భార్య చనిపోయింది కాబట్టి ఆ తర్వాత కోడలే తనకి సమస్తం అయ్యి
ఈ యొక్క బిడ్డను కంటం ద్వారా తామారు నుండి మరలా ఏం జరగబడుతూ వచ్చింది? యోధా గోత్రం అనేది కంటూ అవుతుంది. ఒక యోధా గోత్రానికి అంతమవ్వబోతున్న, అంటే దేవుని దృష్టిలో ఒకళ్ళు ఏం తప్పు చేసి దేవుని దృష్టి చెడ్డవాడుకుండా చచ్చిపోయాడు, మరొక వ్యక్తి ఏమో చేయాల్సిన పని చేయకుండా చచ్చిపోయాడు, మరొక వ్యక్తి ఏమో పెద్దవాడైన తర్వాత కూడా అతను బలహీనత బట్టి బలహీనత కాదు, లోపం కాదు, అతను ఇవ్వలేదు. సో వీటన్నిటి బట్టి ఏమైంది? యోధా గోత్రం మరలా అది ఫలించాలి, అది ఉండాలంటే తామారు గర్భం నుండి పేరుసు అనే వ్యక్తి పుట్టాడు. పేరుసు ఏదో ఉండేది, పేరుసు అనే వ్యక్తి. అంటే ఇక్కడి నుండి మళ్ళీ యోధా గోత్రం అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇక్కడ చూడండి, అంతమవ్వాల్సిన యోధా గోత్రాన్ని ఎవరు కాపాడుతూ వచ్చారు? తామారు. అంటే చూడండి, అంతమవ్వాల్సిన యోధా గోత్రాన్ని తామారు మరలా పునర్జన్మించి పూర్వ వైభవం ఇచ్చి మరలా తీసుకొచ్చింది. అంటే ఆమె గురించి కూడా కొంత మహిమ ఉంది. ఈ తామారు కూడా ఎంతో మహిమతో కూడింది కానీ. ఇక 6వ వ్యక్తిని చూద్దాం. 6ఏనా? చూడండి, ఎవరి 6వ వ్యక్తి అంటే 6వ మాట చూద్దాం. ఎవరు నెక్స్ట్ చెప్పండి? 6వ స్త్రీ ఎవరు? ఇప్పటికి 5 స్త్రీలు ఆది కాండంలో చూసాం. 6వ స్త్రీ ఎవరు? 6వ స్త్రీ ఎవరండి? రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. రూతు గ్రంథం యెహోషువ గ్రంథం తర్వాత ఉండేదండి. రూతు గ్రంథము క్షమించండి, యెహోషువ గ్రంథం న్యాయాధిపతుల తర్వాత ఉండేది. రూతు గ్రంథము సమూయేలుకు ముందర ఉండేది. 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. తర్వాత 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. కాబట్టి పేరుసు వంశవాళి ఏదనగా పేరుసు హెస్రోను కనెను, హెస్రోను రామాను కనెను, రామాను అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషైను కనెను, యెషై దావీదును కనెను. ఇప్పుడు దావీదు తర్వాత ఎవరు వచ్చారు? మళ్ళా సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ మనం గమనించాల్సిన, దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత ఇంకా వాళ్ళ సంతానం అంతా కూడా యోధా గోత్రం అన్నది కూడా కంటిన్యూ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ పేరుసు కారణం ఎవరు? ఈ పేరుసు ఎవరి ద్వారా జన్మించబడ్డాడు? ఎవరు? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈరోజు అంతా కూడా కొన్ని అర్థాలు మర్మాలు మనం తెచ్చుకోవడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తున్నట్టయితే అబ్రహాము దగ్గర నుండి మనం చూస్తూ వస్తాము. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి దాదాపు 6 వచనాలు చదవండి ఎవరైనా స్పీడ్గా. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. చదివేటప్పుడు మధ్యలో ఆపేసాం అనుకోండి, అర్థం మారిపోయింది. అది పేరుసును జెరహును కన్నా. అవునులేండి, ఆమెకు 2 కుమారులు పుట్టారులేండి. పేరుసు ఎస్రోమును సల్మాన్ కాదు, సల్మాన్. యెషయా కాదక్క, యెషై. చాలండి. సో ఇక్కడికి మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అర్థమైందండి తామారు దగ్గర నుంచి ఎలా వచ్చిందో. సో ఈ తామారు వలన ఏం జరుగుతూ వచ్చింది, ఏమేం జరుగుతూ వచ్చిందని మనం చూస్తూ వచ్చాం. అవునా? తామారు తర్వాత వచ్చిన సంతానం ఎవరు? మెయిన్ పాత్రికలో ఇంకొక ఆమె ఎవరంటే రూతు. ఈ రూతు ఎవరు? మోయాబు దేశస్తురాలు. మోయాబీలు అంటే దేవునికి ఎప్పుడూ శత్రువులు. ఒక మాట చెప్పాలంటే నిత్య శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మోయాబీలు, అమ్మోనీలు అని చెప్పొచ్చు మనం 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 అర్థం కావటానికి. మరి అలాంటి శత్రుతత్వం కలిగిన వారిలో నుండి
మోయాబిరాలైన రూతు వచ్చినప్పుడు యోధా గోత్రానికి ఒక పాత్రగా ఏమో వాడుకుంటూ వచ్చాడు దేవుడు. సో ఈమె గురించి చూసినట్టయితే చూడండి, మొదట తామారుని చూస్తున్నాం. తామారు తర్వాత ఎవరుంటారు? బోయాజుకి భార్య ఎవరండి? బోయాజుకి భార్యగా చేయబడింది ఎవరు? బోయాజుకి భార్యగా చేయబడిన వాళ్ళు ఎవరు? ఎవరు చదువుకుంటారు, ఎప్పుడు చదువుకుంటారు? ఇప్పుడు చెప్పింది కూడా ఏమైపోద్ది? బైబిల్ స్టడీ ఎందుకు చదువుతున్నాను నాకు అర్థం కావట్లా, ఎందుకుంటున్నారో మీకు అర్థం కావట్లా, అంతేనా? అది మనసు పెట్టండి. నేను ఎందుకు చదువుతున్నా నాకు అర్థం అవుతున్నప్పుడు వినేటప్పుడు మీకు కూడా అర్థం కావాలి. బోయాజు యొక్క భార్య ఎవరు చెప్పండి? రూతే కదా. బోయాజు భార్య రూతు. అక్కడ క్లియర్గా ఉంది కదండి. బోయాజు తర్వాత ఎవరున్నారండి? అక్కడే ఉంది చూడండి. బోయాజును కనును, బోయాజు రూతు యందు ఓబేదును కనును. అక్కడ ఉందా లేదా? మరి ఉన్నప్పుడు బోయాజు భార్య ఎవరంటే నా మొహం చూస్తారండి, తెల్లమొహాలు వేసుకుని ఎందుకు చూస్తారు? ఆ పేరులో కొద్దిగా ఎక్కువైనట్టు ఉంది, చీకట్లో కూడా తెల్లగా కనపడుతున్నారు. కాబట్టి గమనించాలి. బోయాజును కన్న తర్వాత బోయాజు ఏం చేశాడు? రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు ఏం చేయబడుతూ వచ్చాడు? యెషయాను కన్నాడు. యెషయాను కన్నాడు. యెషయా ఏం చేశాడు? రాజైన దావీదును కన్నాడు. అంటే ఇక్కడ ఈ మహిమంతటికి మెయిన్ ఇంకొక కారణం ఎవరు? ఏ స్త్రీ అంటే ఎవరు? రూతు. చూడండి, ఒక మోయాబిరాల్ని దేవుడు అసహించుకుని దేవునికి శత్రుతత్వం కలిగినటువంటి ఆ ప్రాంతంలో నుండి ఆమె వెలుపటకు రావటం ద్వారా ఆమెలో ఉన్న మహిమ ఇప్పుడు ఎక్కడ కనపడుతుందండి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనపడుతుంది. రూతు బోయాజునందు రూతు కనిన కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. ఈమె మహిమ గురించి చెప్పాలంటే తర్వాత ఉంది. ఈమె ఎలాంటి మహిమతో కూడిందో, ఎంత మహిమ ఏమలో ఉందన్నది తర్వాత మనం చెబుతూ వస్తాం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక స్త్రీ చూడండి, ఆ అయోగ్యురాలు, అర్హత లేని ఆమె, దేవుడు ఇష్టపడిన ఆమె. సరే ఒక మాట చెప్పాలంటే దేవునికి అసహ్యమైన ప్రజల్లో నుండి ఆ ప్రజలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వెంబడించడం ద్వారా, అయ్యా నువ్వే నా దేవుడు అని దేవుని మీద ఆధారపడటం ద్వారా ఆమెకు దేవుడిచ్చిన మహిమ చూడండి. యోధా గోత్రానికి అవసరమైన పురుషుడిని కంటానికి దేవుడు ఏమో పాత్రగా వాడాడు. అంటే ఏమి ఎంత గొప్ప మహిమతో ఉందో చూడండి. యోధా గోత్రానికి నిలబట్టడానికి కారుకుల్లో ఒక ఆమె కారుకురాల్లో రూతు కూడా తన జీవితం చూడండి ఎంత గొప్పగా దేవుడు అలంకరిస్తూ నిర్మాణం చేస్తూ వచ్చాడు చూడండి. వాస్తవానికి ఆమెకు తినటానికి కూడా లేదు. మోయాబిరాలు దేవుని దృష్టిలో శత్రుతత్వం కలిగింది. దేవుడు అసహించుకునే ప్రజల్లో ఉన్నది, కరువులో ఉంది, భర్త లేడు, ఎంత తినటానికి కూడా లేని స్థితిలో ఉంది, పరిగేరుకుంటూ ఉంది. ఆ రోజుకి పరిగేరుకుని అది తెచ్చుకుంటే దాన్ని బట్టి తిని పోషించబడే స్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో ఉండి ఆమె ఇప్పుడు ఏం చేయబడుతుందండి? బోయాజు దగ్గరకు వచ్చినప్పుడు మహిమతో నింపబడిందిగా ఇప్పుడు బోయాజు కుమారుని కానీ ఏం చేస్తుంది? యోధా గోత్రం నిలబట్టడానికి ఒక పాత్రగా చేయబడుతూ వచ్చింది. అంటే ఏమి ఎంత మహిమతో ఉందో అర్థం చేసుకోండి. యోధా గోత్రం నిలబట్టడానికి ఒక పాత్ర వాడబడిందంటే మోయాబిరాలైన ఆమె ఎంత మహిమతో ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఎంత మహిమ లేకపోతే ఆమె యోధా గోత్రం నిలబట్టడానికి దేవుడు పాత్ర వాడుకుంటాడు. ఎన్నో మాడమ్మ? 6 ఆమె. 7వ స్త్రీని గురించి చూద్దామండి. 7వ స్త్రీ రండి. దేవుని వాక్యాలు చూసినట్టే దేవుని వాక్యం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 7వ స్త్రీ ఎవరేమే? అన్న. చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథంలో అన్న ఉంది. మంచిది. 7వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనము మరియు 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. చదవండి. ఉందా లేదా? ఈ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతన్ని స్థిరపరచెదనని అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించు అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఇండును, అతని కుమారుడై ఇండును. పాపం చేసిన ఎడల కనబడతలేదన్నా? సరే ఇంకోటి చదవండి. అయితే ఇక్కడ నేను చదువుతా చూడండి. అయితే
దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 31 వచనం చూడండి. బెత్షెబ సాగిలపడి, ఎవరండి? బెత్షెబ ఏం చేస్తుంది? బెత్షెబ ఏం చేస్తుంది? సాగిలపడినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. బెత్షెబ ఏం చేస్తుందండి? సాగిలపడుతున్న అనుభవం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఏడో స్త్రీ ఎవరంటే బెత్షెబ. ఎవరండి? బెత్షెబ యొక్క జీవితం చూడగా, ఈమె యొక్క అనుభవం చూడగా ఏం చేస్తుందండి? వాస్తవానికి బెత్షెబ ఎవరు అని అంటే, ఈమె ఎవరండి? బెత్షెబ ఎవరు చెప్పండి? దావీదునకు దాసుడైనటువంటి, దావీదు సేవకులైనటువంటి ఒకరిలో ఒకడైన ఉరియా యొక్క భార్య. ఉరియా యొక్క భార్య. సో ఉరియా యొక్క భార్య. ఉరియా ఎవరు అని అంటే, ఎవరైనా సైన్యంలో ఉంటూ యుద్ధం చేసేటటువంటి వాడు. ఒక సైన్యంలో ఉంటూ రాజుకు సేవకుడిగా ఉన్నటువంటి ఉరియా యొక్క భార్య. సరే, ఏమైనా చూశాడు రాజు, ఆమెతో పాపం చేశాడు, ఆమె గర్భం ధరించింది, భర్తను చంపేసేసారు. దాన్ని బట్టి దేవుడు తీర్పు కూడా తీసుకొస్తున్నాడు, అంతా ఓకే. తర్వాత ఏం చేశాడు? భర్త చచ్చిపోయిన తర్వాత ఆమెని దగ్గరికి తీసుకుని ఆమెకు భర్తగా దావీదు రాజు అవుతూ వచ్చాడు. సో ఇప్పుడు దావీదు రాజు ఏం చేస్తున్నాడు అని అంటే, సో ఈమె యొక్క జీవితంలో, ఎవరో బెత్షెబ యొక్క జీవితంలో ఈమె కూడా మహిమతో కూడిందంటే, ఒక సేవకు మాట చెప్పాలంటే, ఒక యుద్ధంలో పనిచేసేవాని భార్య గుండా ఆమె ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందండి? రాజు భార్యగా చేయబడుతుంది. అంటే ఆమె ఎంత మహిమతో నింపబడుతుంది. సో ఇక్కడ బెత్షెబ యొక్క జీవితం చూడగా ఆమె దాసుని భార్యగా ఉంటూ ఆ స్థితి నుండి మార్చబడి, సరే ఆమె పొరపాటు చేసింది, ఆమె తీర్పు లేదన్న తర్వాత అక్కడి నుండి ఇప్పుడు ఏం చేయబడుతుంది ఆమె? ఇప్పుడు అక్కడి నుండి ఆమె ఇప్పుడు యోధా గోత్రంలో దేవుని ప్రజల్ని ఏలటానికి అవసరమైనటువంటి సొలొమోని లోకానికి అనుమతించడానికి దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చాడు. అవునా? సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, బెత్షెబ యొక్క జీవితం, ఆ పాపం, ఆ లోకం గురించి మనకు అనవసరం, దాని గురించి తర్వాత పాటు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ బెత్షెబ యొక్క జీవితం చూడగా, బెత్షెబ యొక్క జీవితం ఏంటండి? ఆమె అనుభవం చూడగా ఆమె ఎంతో మహిమతో నింపబడింది. అందుకే ఆ మహిమను ఎక్కడ చూస్తామంటే, సొలొమోను రాజు అయినప్పుడు మనం చూస్తూ వస్తాం. సొలొమోను రాజు అయినప్పుడు ఏం చేస్తాడు? తన తల్లికి కూడా ఏం చేస్తాడు? ఓ సింహాసనం కూడా చేపిస్తున్నట్టు అనుభవం కూడా ఉంది రాజేష్. అంటే ఆమె ఎంత మహిమతో నింపబడుతుందో చూడండి. సో ఆమె మహిమతో లేకపోతే నాతాన్ అనే ప్రవక్త వచ్చి, ప్రవక్త కదా, ప్రవక్త వచ్చి ఎవరితో చెబుతాడంటే, నాతాన్ అనే ప్రవక్త వచ్చి బెత్షెబతోనే చెబుతాడు, నీ కుమారుడు రాజవాసిన వాడు ఉండగా మరి అబ్షాలోమేలు రాజు అవబోతున్నాడు. అబ్షాలోమే కదా, నీ కుమారుడు రాజు అవబోతున్నాడు కాబట్టి నువ్వు కాపాడుకమ్మని చెబుతాడు. అసలు ఈ నాతాన్ అనే ప్రవక్త బెత్షెబతో కాకుండా మిగతా వాడితో ఎందుకు చెప్పలా? ఎందుకంటే ఆమెకున్న మహిమ వేరు. రాజు దగ్గర ఆమెకున్న మహిమ వేరు. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ బెత్షెబ యొక్క జీవితం కూడా మహిమతో నింపబడిందిగా ఉంది. సో ఏమో మహిమ ఏంటన్నది నెక్స్ట్ వర్తమానాల్లో మీకు అర్థమైంది తర్వాత. సో కాబట్టి దేవుని వాక్యం చూసినట్టు ప్రియులారా, మొదటిగా ఎవరండి? మొదటి స్త్రీ శారా. ఈమె యొక్క మహిమ, గర్భఫలం లేని స్థితిలో నుండి సంపూర్ణమైన గర్భఫలం కలిగి దేవునిలో నవ్వుతూ ఉన్నటువంటి అనుభవం, ఈమె మహిమ. రెండవ స్త్రీ రెబెకా. ఈమె యొక్క జీవితం ఆమెలో చూడగా ఈమె కూడా ఆ తగ్గింపు, విధేయతతో కూడినటువంటి మహిమ. మూడవదిగా లేయా, జబ్బుకాల స్థితిలో నుండి యోధాగోత్రం మొదటి పుత్రుకుని ఇచ్చినటువంటి అనుభవం. నాలుగో స్త్రీ రాహేలు. ఈమె జీవితం చూడగా మరి ఎలాంటి ఆమెమా? రాహేలు గురించి కూడా చూస్తూ వచ్చాం. ఈమె అనుభవం చూడగా ఈ 11 మంది గోత్రికులు వచ్చి పోషించబట్టడానికి అవసరమైన పుత్రికుని ఇచ్చింది, అవసరమైన కుమారుని ఇచ్చింది. అంటే ఆమె మహిమ వేరు. ఐదో స్త్రీ తామారు, ఈమె మహిమ వేరు. ఆరో స్త్రీ రూతు, ఈమె మహిమ వేరు. ఏడో స్త్రీ బెత్షెబ. వీళ్ళందరి మహిమల మీద ఆసీనురాలయ్యినదే ఈ కననయ్య ఉన్న స్త్రీ. అర్థమవుతుందండి? ఇప్పుడు శారా యొక్క మహిమ ఎక్కడ ఉంది అంటే, ఆమె పాదాల కిందంటే అది కాదు, ఈ చంద్రుడు తల్లికి సూచనలు కూడా అంటే తల్లి యొక్క మహిమ మీద ఏముందని అర్థం. ఇప్పుడు అర్థమైందండి మొదట్లో చెప్పిన మాట. ఇప్పుడు శారా మహిమ ఏముంది, ఏమి దగ్గర ఉంది,
రెబకా మహిమ ఉంది, లేయా మహిమ ఉంది, రాహేలు మహిమ ఉంది, తామారు మహిమ ఉంది, రూతు మహిమ ఉంది, బెత్షెబా మహిమ ఉంది. వీళ్ళందరూ అంటే వీళ్ళ పితరుల యొక్క తల్లుల యొక్క మహిమ మీద ఆసీనురాలుగా చేయబడుతూ వచ్చింది కననయున్న స్త్రీ. ఆమె పాదాల కింద చంద్రుడుండెను. చంద్రుడు అంటే తల్లికి సూచన. తల్లిని ఎవడు తనడు అంటే తల్లిలో నుండి వచ్చిన ఘనత పైన పిల్లలు ఉండారని అర్థం. మీకు అర్థమవుతుందండి? ఆ తల్లి ఘనతలో నుండి పిల్లలు ఏం చెప్పబోతున్నారు? అసలు ఏం చెప్పబోతున్నారు? ఎలా ఉన్నారంటే తల్లి ఘనతలో ఉన్నారని అర్థం. అసలు ఈమె పాదముల కింద చంద్రుడు ఉంటాడంటే ఏమి చంద్రుడిని తొక్కుతుందో ఇంకోటి అని కాదు. ఈమె పాదాల కింద ఉన్న చంద్రుడు తల్లికి సూచన. అదే మాట యాకోబు అంటాడు 37వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే 10వ వచనం ఏమంటాడు? యోసేపు వచ్చి, అయ్యా నాకు ఇట్లా సూర్యచంద్ర నక్షత్రాలు నాకు ఇలా సాగిలి పడుతున్నారు, 12 నక్షత్రాలు సాగిలి పడుతున్నాయి, మరి ఇలాంటి పరిస్థితి అన్నప్పుడు యాకోబు ఏమంటాడు? ఏంటయ్యా నేను నీ తల్లి నీ సహోదరు వచ్చి నీ సాగిలి పడాలా? సో తండ్రి నేను అంటే ఎవరు? మొదట చూసాం సూర్యుని ధరించుకున్న స్త్రీని, సూర్యుడు అన్నదానికి తండ్రిని చూసాం. చంద్రుడు అంటే ఎవరు? తల్లికి సూచనగా ఉంటూ వచ్చింది. ఇక సహోదరుల గురించి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం, సహోదరు యొక్క స్థితి గురించి. సో అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే చంద్రుని ధరించుకుంది అంటే మొదటి కోణాన్ని ఏం చూసామండి? ఇది ఆల్రెడీ చూసాను నేను రాసి కూడా. మొదటిది సూర్యుని ధరించుకుంది, రెండవదిగా చంద్రుడి పాదం కింద ఉంది. ఇక మూడో సబ్జెక్ట్ అన్నది నెక్స్ట్ వీక్ చూస్తాం. మూడవదిగా ఏముంది ఆమెకి చెప్పండి? తెలుసా మూడవదిగా? గుర్తుంటే నాకు ఎంత వర్తమానం ఏమో అది ఏడ గుర్తుంది అంటారా? ఏడే ఉంది చూడండి. మూడోది ఏం కనపడుతుంది? 12 నక్షత్రాలు కలిగినటువంటి ఒక కిరీటం. సో దీని గురించి నెక్స్ట్ వీక్లో చూద్దాం. సో ఇక్కడ వరకు మనం చూసినటువంటి అంశం ఏంటంటే ఈమె పాదాల కింద ఉన్న చంద్రుడు మన పితరులు ఇశ్రాయేలు 12 గోత్రాల మూల పురుషులైనటువంటి మూల స్తంభములైనటువంటి స్త్రీల గురించి చూస్తున్నాం. వారి మహిమ మీద ఈమె ఆసీనురాలుగా ఉండే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక కోణ వర్తమానమే. ఇంకా చంద్రుడి గురించి వాటి గురించి ఇంకా వర్తమానాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు అర్థం కావడానికి కొంతవరకే ఇంట్రడక్షన్, ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. ఎందుకంటే చెబుతున్నా కదా 6 సంవత్సరాలు పట్టిద్దని. సో జ్ఞాపకం చేసుకోవాల్సిందండి, ఈ చంద్రుడు మన తల్లికి సూచనగా ఉన్నాడు. మన తల్లి యొక్క మహిమ 7 స్త్రీలు ఉంటారు. వారి యొక్క మహిమ: మొదటి స్త్రీ షారా, రెండో స్త్రీ రెబకా, మూడో స్త్రీ లేయా, నాలుగో స్త్రీ రాహేల్, 5వ స్త్రీ తామారు, 6వ స్త్రీ రూతు, 7వ స్త్రీ బెత్షెబా. వీళ్ళకున్న మహిమ మీద ఆసీనురాలుగా మనం ఏమో చూస్తూ వస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ప్రియులారా, మనం ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇప్పుడు మీరు అనొచ్చు మరి వీళ్ళకి మాకు చెప్పిన వర్తమానానికి సంబంధం ఏంటంటే, శారా ఎలాంటి మహిమతో ఉందో, రెబకా ఎలా ఉంటుందో, లేయా ఎలా ఉంటుందో, రాహేల్ ఎలా ఉంటుందో, తామారు ఎలా ఉంటుందో, రూత్ ఎలా ఉంటుందో, బెత్షెబా ఎలా ఉంటుందో, మహిమ గల సంఘం అంటే వీళ్ళందరితో కూడిన జీవితం, వీళ్ళందరి జీవితాల్లో ఉన్న మంచి అనుభవాలు, ఆత్మీయ అనుభవాల్ని మనం కలిగి ఉన్నప్పుడు మహిమగల సంఘంగా మనం ఉంటాం. సో అట్లు మహిమగల సంఘంగా మనం ఉండటం కొరకై వీళ్ళ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండేవారిగా ప్రభు మన సాయం చేయనుగాక. ఆమెన్. ఈమె గురించి నెక్స్ట్ వీక్లో, ఆ తర్వాత ఇంకా కూడా చాలా జాగ్రత్తగా ధ్యానించబడుతుంది. ప్రతి మాట కూడా 1-2 సార్లు చెక్ చేసే ధ్యానిస్తాం. సో ఈ యొక్క విషయంలో ఈమె చేసిన ఈమె యొక్క మేలు కాదు, ఈమె పాదాలకు ఉన్న చంద్రుడి గురించి చూస్తున్నాం. వీరి యొక్క మహిమ అంటే వాళ్ళ మహిమతో, మహిమ మీద ఆసీనురాలుగా చూస్తున్నాం. సో మనం కూడా దేవుని మహిమతో ఉండి మనలో ప్రభు ఆసీనుడిగా ఉన్నట్లు, ఆమె ప్రభు అని కాదండి, మనలో అలా ప్రభు ఆసీనుడిగా ఉన్నట్లు, ప్రభు మహిమ 7 అంతల అనుభవం కలిగిన మన పితరులు స్త్రీలు ఎలా ఉండరో వారి యొక్క మహిమ మనలో కూడా ఉండేలాగా, వారి లాంటి ప్రవర్తన జీవితం మనలో ఉంటే వారి మహిమ మనలో కూడా ఉంటుంది, వారి లాంటి మహిమ. అలాగే వీరిలాంటి జీవితం మనం జీవించి వీరికున్న మహిమ లాంటి అనుభవం మనం కూడా పొందుకుని వారి మహిమలు మహిమార్థమై దేవునికి మహిమకరంగా మహిమ గల సంఘంగా మనం సిద్ధపడినట్టు ప్రభు సాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ఒకటమ్మా, సో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. సుబ్బారావు ప్రార్థన చేయండి. ఈ వాక్య వెలుగులో మనం అలాంటి అనుభవాలు ఉన్నట్లు ఆ మహిమగల సంఘముగా మనం చేపట్టడం కొరకే వీరి మహిమలు మనం ఆ మహిమలతో కూడిన వారి ప్రవర్తనతో కూడిన జీవితం, వారి మహిమార్థమే ఎలా జీవించాలో అలాంటి మహిమకరమైన జీవితం మనం కలిగి ఉండటం కొరకే ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా ప్రభువైన యేసయ్య, ఈరోజు మీరు మా బ్రదర్ ద్వారా అందించిన యొక్క వాక్యంలో సిస్టర్స్ ఎలా మహిమ పొందారో తెలిసింది ప్రభు. ముఖ్యంగా శారా, రెబ్కా, లేయా, రాహేలు, తామా, రూతు, బెత్షెబా వీళ్ళు మీ ద్వారా మహిమలు పొందారు ప్రభు. మాకు తెలిసింది బైబిల్లో వాక్యం ద్వారా విన్నవి. ఈ వాక్యము మేమందరం మా హృదయంలోకి వెళ్ళి
మేము వాక్యానుసారంగా నడవాలని కోరుకుంటున్నాం ప్రభా. బయట లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా నడవాలని, బయటికి వెళ్ళిన తర్వాత కూడా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యం చదివి వాక్యం ఇంటి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా మీ మంచి మార్గం నడిపించాలని, ఇక్కడికి వచ్చిన బ్రదర్ సిస్టర్స్ అందరూ నిత్యము మీకు సేవ చేస్తూ గణపరుస్తూ మయంపరుస్తూ ఉండాలని కోరుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తొట్టెల కొనమలను కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన యేసుప్రభు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేను చేరొచ్చిన వారికి మనకును మన పితరులైనటువంటి 7 అనుభవంలో కలిగిన 7 స్త్రీల లాంటి మహిమకరమైన జీవితం మనం ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించి అలాంటి మహిమతో కూడిన వారిగా మహిమగల సంఘంగా మనం సిద్ధపడినట్లు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.